So once again, very good morning all, and the session is recording. Thanks for joining. Get ready for the ultimate session. సార్ నిన్న మనకి ఏమైంది సార్ అంటే లైవ్ గా డొమైన్ అండ్ హోస్టింగ్ ఎలా తీసుకోవాలో మనం తెలుసుకున్నాం. చేశారా సార్? ప్రాక్టీస్ చేశారా ఎవరన్నా? యా, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ అండి. ప్రాక్టీస్ చేశారా ఎవరన్నా? ఎనీవన్ ప్రాక్టీస్ చేశారా ఫ్రీగా డొమైన్ హోస్టింగ్ ఎలా తీసుకోవాలి అని? ఒకవేళ మళ్ళొక్కసారి చెప్తాను చూడండి. ఓకేనా? సో మన వెబ్సైట్ నేమ్ అంటే ఫ్రీగా డొమైన్ ఇచ్చే వాళ్ళు ఎవరు సార్ అంటే ఇన్ఫినిటీ ఫ్రీ, INFINITY, infinityfree.com. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్, అకౌంట్ లేకపోతే రిజిస్టర్. సేమ్ మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ కూడా అంతే. జస్ట్ క్లిక్ ఆన్ లాగిన్. సో లాగిన్ అని అయిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. లేదు సార్ కంప్లీట్ గా లాగౌట్ అయ్యాను, ఓకేనా? మీరు గూగుల్ తోని లాగిన్ కావాలంటే క్లిక్ ఆన్ లాగిన్ విత్ గూగుల్, లేకపోతే గో విత్ యువర్ మెయిల్ ఐడి. సో నిన్న మనం ఇచ్చాం కదా aipdma.in@gmail.com. సో ఇలా లాగిన్ అయినా అయిపోతుంది అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్, ఓకేనా? సో ఇక్కడ అయిన తర్వాత మనకు 3 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని అకౌంట్స్? 3 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నిన్న మీ ముందర ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ అకౌంట్ లోపల మనం ఏం ఇన్స్టాల్ చేయాలి? వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి. మళ్ళీ అకౌంట్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి సార్ అంటే దిస్ ఈస్ అవర్ అకౌంట్ అనమాట. ఏంది? DM2 aipdma.rf.gd అని చెప్పి తీసుకున్నాను. సో ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ లోపల మనము వర్డ్ ప్రెస్ CMS సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ అనేది చేయాలి, ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే కంట్రోల్ ప్యానల్ ఉంటుంది అనమాట. అంటే మన మొబైల్ అప్లికేషన్ లో అప్లికేషన్ సెట్టింగ్స్, యాప్ సెట్టింగ్స్ ఎలా ఉంటుంది, మొత్తం A to Z వెబ్సైట్ కి సంబంధించిన మొత్తము సెట్టింగ్స్ మొత్తం కంట్రోల్ ప్యానల్ లో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేశారో యు ఆర్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్ డాష్ బోర్డ్ అనమాట. ఇస్తుంది అనమాట. ఏంది? టు నోటిఫై యూ చేంజెస్ టు సర్వీస్, అకౌంట్ స్టేటస్, ఆఫర్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ సర్వీసెస్ కంపల్సరీ నువ్వు అప్రూవ్ చేయమని అడుగుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ అప్రూవ్ చేస్తేనే వీళ్ళు ఇచ్చే ఫ్రీ సర్వీస్ అనేది మనం వాడతాం, లేకపోతే వాడలేము. సో జస్ట్ క్లిక్ ఆన్ ఐ అప్రూవ్. సో ఐ అప్రూవ్ అయిన తర్వాత మనకి ఇట్లా డాష్ బోర్డ్ అనేది ఇలా లోడ్ అయిపోతుంది, ఓకేనా? ఈ డాష్ బోర్డ్ లోడ్ అయిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు సెర్చ్ ఫర్ న్యూ డొమైన్, ప్రిఫరెన్సెస్, ఫైల్స్, డేటాబేసెస్, డొమైన్స్, ఈమెయిల్, మెట్రిక్స్, తర్వాత సెక్యూరిటీ, తర్వాత సాఫ్ట్వేర్, అడ్వాన్స్డ్, సపోర్ట్. ఇవన్నీ వాడు ఇచ్చే స్పెసిఫికేషన్స్. మనకేం కావాలి తెలుసా? మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకు ఆండ్రాయిడ్ యాప్లో, ప్లే స్టోర్లో, లేకపోతే iOS స్టోర్లో మస్తుగా ఉంటాయి అనమాట. యాప్ స్టోర్లో అప్లికేషన్స్. మనకి ఏదైతే అప్లికేషన్ కావాలో దాన్ని మాత్రమే ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మనకి ఏముంటుంది? సాఫ్ట్వేర్ కావాలి. మళ్ళీ ఇన్ని గణం కేటగిరీస్ ఉన్నాయి కదా. ఈ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేసామనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ సైట్ బిల్డర్, సాఫ్ట్వేర్ ప్లస్ యాప్స్ ఇన్స్టాలర్, ఇది ఉంటుంది. సో యూ మస్ట్ క్లిక్ ఆన్ సాఫ్ట్వేర్ ప్లస్ యాప్స్ ఇన్స్టాలర్. ఈ సాఫ్ట్వేర్ ప్లస్ యాప్స్ ఇన్స్టాలర్ అంటే ఏందో తెలుసా? ఆండ్రాయిడ్ వాళ్ళైతే ప్లే స్టోర్ అనొచ్చు. అంటే నీకు కావాల్సిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అన్ని అందులో ఉంటాయి. నీకు ఏది కావాలో అది ఇన్స్టాల్ చేసుకుంటావు. అదే మీరు iOS, ఐఫోన్ బ్రాండ్ అనుకోండి, అక్కడ మీకు ఏ అప్లికేషన్ కావాలంటే యాప్ స్టోర్కి వెళ్తారు, మీకు కావాల్సిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ప్లస్ యాప్స్ ఇన్స్టాల్ చేసే టన్నుల కొద్ది అప్లికేషన్స్ ఉంటాయి. మీరు వికీపీడియా కావాలంటే వికీపీడియా, ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్, అలాంటి ఓపెన్ స్క్రిప్ట్స్ అన్ని ఉంటాయి అనమాట. చూడండి ఎన్నో. దిస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ ఫ్రీ. కొన్ని పేడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీమియం ఉంటాయి, ఒకటేమో కంప్లీట్లీ ఫ్రీ. ఆ ఫ్రీ వచ్చేసి వర్డ్ ప్రెస్ అనమాట. సార్ వర్డ్ ప్రెస్ ఫ్రీ కదా, మీరు పైసలు పెట్టి ఎందుకు చెప్తున్నారు, మా దగ్గర పైసలు తీసుకొని ఎందుకు చెప్తున్నారు అంటే మార్కెట్ కి కావాలి సార్, ఓకేనా? ChatGPT కూడా ఫ్రీనే. మళ్ళీ అదెందుకు చెప్తున్నారు సార్ అంటే యూ క్యాన్ అర్న్ వెరీ గుడ్ రెవెన్యూ. వీఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ వన్ ఆల్సో. ఇక నేను బ్లాగ్ తీసుకుంటే మార్కెట్ లీడర్ వర్డ్ ప్రెస్ అనమాట. వర్డ్ ప్రెస్ లాగా ఇవన్నీ ఉన్నాయి. తర్వాత నాకు CMS పోర్టల్స్ కావాలంటే జూమ్లా అనేది వన్స్ అగైన్ మార్కెట్ లీడర్. ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. డ్రూపాల్, ఓకేనా? ఇవన్నీ అవే సార్, ఓకేనా? తర్వాత నాకు ఫారమ్స్ అనేది కావాలి అంటే ఏంది? స్టాక్ ఓవర్ఫ్లో మీరు చూస్తుంటారు అన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు కొరా లాంటివి చూస్తుంటారు. మళ్ళీ అలాంటి అప్లికేషన్ స్క్రిప్ట్స్ అని ఉంటాయి. సో నాకు ఇమేజెస్ గ్యాలరీ, నాకు ఇన్స్టాగ్రామ్ లాగా కావాలంటే ఇట్లాంటి అప్లికేషన్స్ అని ఉంటాయి. ఇవన్నీ వద్దు సార్, నాకేం కావాలి సార్ అంటే నాకు వర్డ్ ప్రెస్ కావాలి. కాబట్టి సాఫ్ట్వేర్ క్యూలర్స్ మీద నేను ఇలా క్లిక్ చేస్తే వెన్ యూ క్లిక్ ఆన్ సాఫ్ట్వేర్ క్యూలర్స్ మీకు అప్లికేషన్స్ అన్ని ఇట్లా లోడ్ అయిపోతాయి. నాకే అప్లికేషన్ కావాలి, వర్డ్ ప్రెస్ కావాలి, కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్, అంతే. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ అన్నమాట. ఇన్స్టాల్ అని కొట్టినప్పుడు ఏమొస్తుంది నాకు? మీరు జస్ట్ గో విత్ HTTP ప్రోటోకాల్స్ అని ఉండాలండి. నేను HTTPS ని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు సెషన్ లో చెప్తాను, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం, ఓకేనా?
స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటేనే మనకు ఒక సబ్జెక్ట్ డెప్త్ అనేది తెలుస్తుంది. అంతే తప్ప నేను డైరెక్ట్ వెళ్ళి చూస్తాను సార్ అంటే అది తప్పు. కాబట్టి ట్రై టు గో విత్ HTTP తోని వెళ్ళండి, దట్ విల్ మేక్ ఎ సెన్స్. ఇంకా ఇది లేటెస్ట్ వర్షన్ ఉంటుంది కాబట్టి ట్రై టు సెలెక్ట్ లేటెస్ట్ వర్షన్. లేటెస్ట్ వర్షన్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. సో డోంట్ టచ్ ఎనీథింగ్. ఇది డైరెక్టరీ అనమాట. అంటే ఇది స్విగ్గీ జొమాటో లాగా పార్ట్నర్స్ అని పెడతాడు కదా, అట్లా కావాలంటే ఇది చేసుకోవచ్చు. సో నాకు మెయిన్ వెబ్సైట్ లోనే ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ కావాలి. నా దగ్గర ఒకటే డొమైన్ ఉంది కాబట్టి నేను మనం క్రియేట్ చేసాం కాబట్టి dm2aipdma.rf.gd అనేది వచ్చింది. సో నా బ్లాగ్ నేమ్ ఏంది? ఐ విల్ గో ఫర్ DM2 అంటే డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్ 2 AIPDMA, AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని చెప్పేసి నేను తీసుకున్నాను. సో యూజర్ నేమ్ ఏంది? నా పేరు సుబ్రహ్మణ్యం కాబట్టి సుబ్బు మనీ ఏదన్నా పెట్టుకోవచ్చు. సో మై వెబ్సైట్ డిస్క్రిప్షన్ ఏంది? ఫర్ డైలీ ప్రాక్టీస్ అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. ఫర్ డైలీ ప్రాక్టీస్, ఫర్ డైలీ ప్రాక్టీస్. మళ్ళీ అడ్మిన్ పాస్వర్డ్ ఏంది? ఐ విల్ పుట్ ఎనీథింగ్, ఐ విల్ పుట్ ఎనీథింగ్, ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఏ ఏదో ఒకటి పెట్టుకున్నాను అనమాట. సో నాకు ఏ మెయిల్కి అప్డేట్స్ వెళ్ళాలనేది అడ్మిన్ మెయిల్ అనేది ఉంటుంది. నువ్వు కావాలంటే ఇది పెట్టుకో, లేకపోతే మార్చుకో. ఒక్కసారి కిందికి వచ్చిన తర్వాత ఏం టచ్ చేయొద్దు, ఓకేనా? ఒక్కసారి ఇది అయిన తర్వాత నీ యొక్క వెబ్సైట్ నేమో, వెబ్సైట్కి ఒక ట్యాగ్ లైన్, నీ యూజర్ నేమో, పాస్వర్డ్ కాన్ఫిడెన్షియల్ గా పెట్టు. ప్రతి ఒక్క అకౌంట్కి డిఫరెంట్ పాస్వర్డ్ పెట్టాలి. నిన్న మీకు చెప్పాను కదా, జీమెయిల్కి ఒక పాస్వర్డ్, ఇన్ఫినిటీకి ఒక పాస్వర్డ్. మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేస్తే చిన్న చిన్న లాజిక్స్ మీరు అప్లై చేస్తే దట్ విల్ మేక్ ఏ సెన్స్ అన్నమాట. ఇక్కడ నాకేం కావాలి? ఏ టచ్ చేయొద్దు, ఇంకా వచ్చేసి జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ అంతే. సో మీ యొక్క వెబ్సైట్ లో వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ అనమాట. ఓకేనా? టేక్స్ సమ్ టైమ్ అనమాట. అయిపోయింది, అయిపోయింది. సో ఇది ఒక ఎంబటే యాక్టివేట్ కావచ్చు. ఇట్ విల్ టేక్స్ 2 minutes, ఇట్ విల్ టేక్స్ 30 minutes, ఇట్ విల్ టేక్స్ 1 hour, మాక్సిమం 24 to 48 hours లోపల యాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ నేను మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే రాలేదు కదా, ఒక్కసారి ఇప్పుడు చూడండి, రావచ్చు రాకపోవచ్చు. వచ్చేసింది. ఎలా తెలుసు సార్? ఇక్కడ చూడండి, వెల్కమ్ టు వర్డ్ ప్రెస్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ పోస్ట్, ఎడిట్ ఆర్ డిలీట్ ఇట్, దెన్ స్టార్ట్ రైటింగ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. అంటే విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ లో ఏం ఇన్స్టాల్ అయింది మనకి? వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అనేది అయిపోయింది అనమాట. ఓకేనా సార్? ఇది క్లియరా? ఇది క్లియరా సార్? ఇది క్లియరా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఏం చేయలేదు, డొమైన్ క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేశాను, కంట్రోల్ ప్యానల్కి వెళ్ళాను, సాఫ్ట్వేర్ పిల్లర్స్ క్లిక్ చేశాను, సాఫ్ట్వేర్ పిల్లర్స్ లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేశాను. అదేదో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగింది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంటెంట్ ఇచ్చాను, ఇన్స్టాల్ కొట్టాను, అయిపోయింది. అంతకుమించి ఏం లేదు. సో ఇంకొకటి చెప్తాను, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ క్లారిఫికేషన్. ఓకేనా సార్? స్పీడప్ చేద్దామా? జస్ట్ 5 minutes లో క్లోజ్ చేస్తాను. ఇఫ్ యూ టైప్ ఎస్ దెన్ ఐమ్ గోయింగ్ టు కంటిన్యూ. స్పీడప్ చేద్దాం 5 minutes. అంటే ఇక్కడ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా అన్నిట్లో సేమ్. కొన్నేమో ఆటోమేటిక్ ఇన్స్టాలర్స్ ఉంటాయి, కొంతమంది ఏమో సాఫ్ట్వేర్ కిల్లర్స్ వాడతారు, ఇంకొంతమంది ఏమో యాప్ ఇన్స్టాలర్ వాడతారు, ఇంకొంతమంది ఏమో డైరెక్ట్ వర్డ్ ప్రెస్ అనేది వాడతారు. ఏదైనా సరే, నువ్వు ఎక్కడ వెళ్ళినా సరే, నీకు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్కి, యాప్ స్టోర్కి వెళ్ళాలి. ఇక్కడ కూడా యాప్ కావాలంటే, ఈ వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ కావాలంటే ఆడ ఏదో ఒక పేరు పెడతాడు, ఆ పేరు లోపలికి వెళ్ళి వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. ఇప్పుడు మీకోసం కొంచెం సూపర్ ఫాస్ట్ గా చెప్తున్నాను, చూడండి. ఏం కావాలి నాకు? ఐ విల్ కమ్ హియర్. ఇది మనకు తెలిసిందే కదా, ఇది హోమ్ పేజ్, ఇన్ఫినిటీ ఫ్రీ హోమ్ పేజ్. నాకు ఆల్రెడీ 1 అకౌంట్ వచ్చేసింది, అది వాడేశాము. ఇప్పుడు ఐ విల్ క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. ఎప్పుడైతే నేను క్రియేట్ అకౌంట్ అని కొడతానో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ వస్తుంది, క్లిక్ ఆన్ క్రియేట్ నౌ. ఇది మళ్ళీ ఇక్కడ అడుగుతుంది అన్నమాట. ఈ యాడ్స్ అని వస్తుంటే వాళ్ళకి రెవెన్యూ దీని పరంగానే వస్తుంటుంది. డోంట్ టచ్ దిస్ వన్. ఇది ఇక్కడ చూసి మీరు ఏం ఎగ్జైట్ టెంప్టింగ్ ఏం కాకండి, జస్ట్ లివ్ ఇట్ అనమాట. ఇక్కడ నాకేం కావాలి? ఓకేనా, AIPDMA 2 అని చెప్పేసి రాస్తున్నా, AIPDMA 2 అని చెప్పేసి రాస్తున్నా, AIPDMA 2 అని చెప్పేసి రాస్తున్నా. B2నో జస్ట్ 2నో రాశాను. నాకేం కావాలి? CTWS ఇన్ఫినిటీ ఫ్రీ కేసు అని చెప్పేసి తీసుకున్నా. నేను RF.gd తీసుకున్నా కదా, ఇక free.nf కూడా తీసుకుంటా. ఎందుకు? ఫ్రీగా ఉంది కాబట్టి. చెక్ అవైలబిలిటీ అంటే ఇది కూడా చెక్ చేస్తుంది. ఆల్రెడీ నేను వేరే వాళ్ళకి అసైన్ చేశానా లేదా? ఎవరికి అసైన్ చేయకపోతే AIPDMA2.free.nf వెబ్సైట్ అనేది నాకు అలొకేట్ చేస్తారు. సో జస్ట్ కమ్ డౌన్, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్, అయిపోయింది. చాలా సింపుల్ సార్. ఇక్కడ కూడా నిన్న కూడా ఇదే మిస్ చేశాం కదా. సో ఐ అప్రూవ్ అని చెప్పేసి టైప్ చేయాలి. వర్డ్ ప్రెస్ సాఫ్ట్ అది కంట్రోల్ ప్యానల్ యాక్సెస్ చేసేటప్పుడు కూడా ఐ యాక్సెప్ట్ అని చేయాలి. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు సెండ్ యూ ప్రమోషనల్ మెయిల్స్. అది కొను, ఇది కొను, అప్డేట్ ఉంది, సరిగ్గా వాడకపోతే బ్లాక్ చేస్తాను అన్నట్టు ఏదో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాడు. నథింగ్ టు వరీ. క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్, అయిపోయింది. ఎప్పుడైతే నేను క్రియేట్ అకౌంట్ అని చెప్పి టైప్ చేస్తానో, యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్, వీఆర్ సెట్టింగ్ అప్ యువర్ హోస్టింగ్ అకౌంట్. ఓకేనా? ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్ అనమాట, నాట్ హవర్స్, నాట్ డేస్, జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ అన్నమాట. ఓకేనా? ఇది కాన్సెప్ట్. తర్వాత ఏం చేయాలి? కంట్రోల్ ప్యానల్కి వెళ్ళాలి. కంట్రోల్ ప్యానల్ ఏముంటుంది?
మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఐ అప్రూవ్ అని కొట్టాలి. ఎస్ అండ్ ఇట్ విల్ బి డన్. ఇట్ విల్ బి డన్. సో ఇక్కడ నాకు మస్తుగా ఉంటాయి అనమాట. నాకేం కావాలి, ఈ సాఫ్ట్వేర్స్ లోపల సాఫ్ట్వేర్ ప్లస్ యాప్స్ ఇన్స్టాలర్ ఉంటుంది, యాప్ ఇన్స్టాలర్ ఉంటుంది, లేకపోతే వర్డ్ ప్రెస్ డైరెక్ట్ నేమ్తో ఉంటుంది. అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో నో ఈమెయిల్ బ్యాక్ అంటే ఏంది, నువ్వు అగ్రెసివ్గా చేస్తున్నావు కాబట్టి కొంచెం వెయిట్ చేయరా బాబు, ఎంబటే నేను ఇవ్వలేను. అకౌంట్ అనేది 2 minutes 3 minutes హోల్డ్లో పెట్టి మళ్ళీ రిలీజ్ చేస్తుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నాను చూడండి. వచ్చిందా? ఇప్పుడు రాలేదు అంటే రాలేదు అని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ లీవ్ ఫర్ 1 or 2 minutes, ట్రై వన్స్ అగైన్. మళ్ళీ రాకపోతే 10 నిమిషాల తర్వాత ట్రై చేయండి, హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రై చేయండి, కొంచెం బ్రేక్ ఇచ్చి ట్రై చేయండి. 100 కాదు 1000% వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనము ఏదో రావడం లేదని చెప్పి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్. ఓకేనా? క్లిక్ ఆన్ ఇన్స్టాల్. రికార్డ్ అవుతుంది కదా? ఎస్, ఇట్స్ రికార్డ్. సో నాకేం కావాలి ఇక్కడ, నాకు ఎస్టీటీపీనే కావాలి. డోంట్ టచ్ ఎస్టీటీపీఎస్. మీకు సపరేట్గా చెప్తాను, ఇది మాన్యువల్గా ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు ఈజీగా చెప్తాను అనమాట. డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేయకండి. ఇన్స్టాల్ చేస్తే వస్తుంది కానీ సబ్జెక్ట్ రాదు. సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. నాన్ ఎస్టీటీపీ నుంచి ఎస్టీటీపీకి ఎలా మార్చాలో మీకు రియల్ టైమ్గా చెప్తాను. సో డోంట్ టచ్, ప్రాబ్లమేటిక్గా నేర్చుకుందాం. ఓకేనా? సో డోంట్ చూస్ ఎనీ డైరెక్టరీ. సైట్ నేమ్ వచ్చేసి ఏం చేస్తున్నాను, ఇది ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏఐపి డిఎంఏ బిఏటి బ్యాచ్ 2 అన్నమాట. టెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి రాస్తున్నా. టెస్టింగ్ ఫర్ STUDENT స్టూడెంట్స్ అని చెప్పేసి రాస్తున్నా. అడ్మిన్ యూజర్ నేమ్ వచ్చేసి అక్కడ సుబ్బు పెట్టాను కాబట్టి ఇక్కడ మనీ పెడుతున్నా. పాస్వర్డ్ అనేది మై విష్. సో ఐ హావ్ గివెన్ మై పాస్వర్డ్. అడ్మిన్ మెయిల్ ఐడి వచ్చేసి apdma.in@gmail.com. సో ఏం చేయాలి, మొత్తం నీకు కావాల్సిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నింపిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ అంతే. సో ద సాఫ్ట్వేర్ విల్ బి డన్. ఇక్కడ చూడండి, ద కనెక్షన్ వాస్ లాస్ట్ అని చెప్పేసి వస్తుంది. మేబీ ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకుంటాను. నథింగ్ టు వరీ. ఐ విల్ మేక్ ఏ రిఫ్రెష్ వన్స్ అగైన్. ఓకే, ఇట్స్ ఎ కామన్ థింగ్. సాఫ్ట్వేర్ ప్లస్ యాప్స్ ఇన్స్టాలర్. సబ్జెక్ట్ ఈస్ సేమ్ సార్, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ ప్లస్ యాప్స్ ఇన్స్టాలర్, వర్డ్ ప్రెస్, AIPDMA2 సేమ్. ఇక్కడ కూడా ఏంది, AIPDMA B2 ఫర్ టెస్టింగ్. అడ్మిన్ యూజర్ నేమ్ వచ్చేసి మనీ, పాస్వర్డ్ వచ్చేసి ఎనీథింగ్. సో నాకు కావాల్సిన మెయిల్ ఐడి నేను పెట్టుకున్నాను. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ అంతే. అండ్ నౌ ఇట్ విల్ బి డన్ అనమాట. అంటే ఇక్కడ మీకు ఇష్యూతో ఏ విధంగా అయితే వస్తుందో రియల్ టైంలో కూడా ఇష్యూస్ 100% రావాలి. వస్తేనే నీ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఇష్యూస్ రాకుండా బటన్ ఒకటి ఆన్ అయింది అనుకో, నీకు వాల్యూ ఉండదన్నమాట. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు వెన్ ఐ కమ్ హియర్, ఇది కూడా లోడ్ కావచ్చు కాకపోవచ్చు. లోడ్ అయింది అంటే వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిందని అర్థం. ఈరోజు డేట్ వచ్చేసి July 17, 2025. క్లియరా సార్ ఇదంతా? సార్ క్లియరా? ఏమరా ప్రాబ్లం ఉందా? ఏమరా అంత క్లియర్ కదా? సింపుల్ గానే ఉందా ప్రాసెస్? సింపుల్ గా ఉందా? ఏమరా ఇబ్బందిగా ఉందా? సింపుల్ కదా? అయిపోయా. ఇప్పుడు సో ఎవరైతే ఫస్ట్ డే వచ్చారో ట్రై టు రిఫర్ ద ఎస్టర్డేస్ వీడియో, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ప్రాపర్ ఆన్సర్. ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే, డీటెయిల్ గా మనము సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు నాకు జీమెయిల్ అకౌంట్ ఉంది, గూగుల్ అకౌంట్ అంటాం అనమాట, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. సో ఫ్రంట్ ఎండ్ జస్ట్ ఇది బోర్డ్ అన్నమాట అంతే. దిస్ ఇస్ ద బోర్డ్. దీని లోపల నేను వెళ్ళి కంటెంట్ పెట్టాలి. ఫేస్బుక్ లోకి వెళ్ళి నేను కంటెంట్ పోస్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి నేను కంటెంట్ పోస్ట్ చేయాలి, వెబ్సైట్ లోకి వెళ్ళి కంటెంట్ పోస్ట్ చేయాలంటే సో ఇది అందరికీ కనిపించే వెబ్సైట్ అన్నమాట. సో మీకోసం AIPDMA.free.nf అనేది తీసుకున్నాను. ఇది అందరికీ కనిపించే వెబ్సైట్. మళ్ళీ దీని లోపలికి లాగిన్ అవ్వాలంటే ఎట్లా సార్ అంటే, ట్రై టు స్లాష్ WP-admin అని చెప్పి టైప్ చేయాలి. అంటే అడ్మిన్ గా లాగిన్ అవుతున్నాను, నాకు హై ప్రియారిటీ యాక్సెస్ ఉంది, సో ట్రై టు మేక్ లాగిన్ అని చెప్పేసి దాని ఒక అర్థం అనమాట అంతే, దాని ఒక మీనింగ్. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. అంటే ఏంది, నువ్వు బ్యాక్ ఎండ్ లకు లాగిన్ అవుతావు. జీమెయిల్ అందరికి ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ చూడరు మీరు, లాగిన్ అయితేనే మీకు తెలుస్తుంది. ఇక్కడ కూడా ఫ్రంట్ ఎండ్ వేరు, బ్యాక్ ఎండ్ లకు లాగిన్ అయితే ఐ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఇక్కడ కూడా /WP-admin అన్నాను కదా, ట్రై టు ఎంటర్ యువర్ క్రెడెన్షియల్స్. నేనేమి ఇచ్చాను క్రెడెన్షియల్స్ ఇక్కడ, MANI అని ఇచ్చాను, లేకపోతే AIPDMA.in@gmail.com కూడా వాడచ్చు. మళ్ళీ పాస్వర్డ్ ఏంది సార్, ఐ హావ్ గివెన్ లాట్ ఆఫ్ పాస్వర్డ్. సో నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయితే ఏమైంది, నాకు ఇలా వచ్చేసింది అనమాట. ఓకేనా? ఇలా వచ్చేసేది. దిస్ ఇస్ ద డాష్ బోర్డ్ అనమాట. ఇది క్లియరా సార్? ఇది
సార్ ఇది క్లియరా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇది క్లియరా ఎలా లాగిన్ అవ్వాలి అనేది? సార్ ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. యా, థ్యాంక్ యూ. ఏం లేదు అంటే ఇక్కడ ఏం చేయాలి, జస్ట్ మినిట్. ఐ నీడ్ టు ఓపెన్ docs.google.com. సో docs.google.com లో ఇక్కడ మనకు బ్యాచ్ 2 అనేది పెట్టుకున్నాను కదా, ఐ నీడ్ టు ఓపెన్ దిస్ వన్. సో ఈరోజు డేట్ ఎంత సార్ అంటే వర్డ్ ప్రెస్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఇదంతా ఇంట్రడక్షన్ గురించి రాస్తున్నాం, ఓకేనా? సో ఇంకా ఇక్కడ మీకు యాక్చువల్గా ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎందుకు వాడాలి, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు వాడాలి అని చెప్పేసి ఒక లాజిక్ చెప్పలేదు, విల్ డిస్కస్ టుడే, ఓకేనా? ఇది అయిన తర్వాత చెప్తాను. సో వర్డ్ ప్రెస్ అన్నమాట, వర్డ్ ప్రెస్ అని చెప్పేసి రాస్తున్నాను, ఓకేనా? వర్డ్ ప్రెస్ అని చెప్పేసి రాస్తున్నాను, ఓకేనా? సో యువర్ వెబ్సైట్ .com or anything. So if you want to log in, you must use this at end of URL, end of your website URL. Very important అన్నమాట, very important అన్నమాట. Your website.com or anything, if you want to log in, you must use this at end of your website URL. అంటే ఏంది, your website స్లాష్ అది .com .in .co.in నాకు తెలియదు, WP-admin అని కొడితే నేను వెబ్సైట్లోకి లాగిన్ అవుతాను, అంతే. సో ఇప్పుడు మన వెబ్సైట్ ఏంది, ఓకేనా? నేను లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి, దిస్ ఎ బేసిక్ థింగ్, ఇట్స్ ఎ బేసిక్ థింగ్ అనమాట. సో నేను ఇట్లా కాపీ చేసుకొని జస్ట్ మీ ముందర ఇట్లా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీ వెబ్సైట్ ఏదన్నా ఉండొచ్చు అనమాట. సో ప్రీవియస్ దాంట్లో దే హావ్ నాట్ గివెన్ ఎనీ HTTPS అనేది ఆటోమేటిక్ ఇవ్వలేదన్నమాట. ప్రస్తుతం దే ఆర్ గివింగ్, అంటే కరెంట్లీ దే ఆర్ గివింగ్ ఆటోమేటిక్ HTTPS ఇన్స్టాలర్ అనమాట. ఏఐ వాడకం ఒక లెవెల్లో వాడుతున్నారు కాబట్టి మనకు వచ్చేది. ఒకప్పుడు మాన్యువల్ గా చేయాలంటే ఇట్ విల్ టేక్స్ 20 to 25 minutes, మొత్తం ఇచ్చేస్తున్నారు అనమాట. సో AIP డూమే 2.free.nf/wp-admin అనేది మీ లాగిన్ URL, ఓకేనా? సరే సార్, ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత నాకేం కావాలి సార్ అంటే ఇప్పుడు ఐ విల్ షోకేస్ ద వెబ్సైట్ ఇన్ జస్ట్ 5 minutes. హౌ టు డిజైన్ ఏ వెబ్సైట్ ఇన్ 5 minutes. రెడీనా సార్? ఇది రెడీనా? 5 minutes లో వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో చెప్తున్నా, వితౌట్ ఎనీ AI టూల్. సార్ రెడీనా? 5 minutes లో వెబ్సైట్ డిజైన్ చేద్దాం. జస్ట్ లాక్ ఇట్ అండ్ ద టైమ్ ఈస్ 7:21. 7:26కి క్లోజ్ చేద్దాం. అంటే వర్డ్ ప్రెస్ ఎంత సూపర్ సింపుల్ చెప్తున్నాను, డెప్త్ గా కూడా మనం తెలుసుకుందాం. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూస్తే హోమ్, అప్డేట్స్, పోస్ట్, మీడియా, పేజ్, కామెంట్స్, అపీరెన్స్ ఉంటుంది కదా. ట్రై టు క్లిక్ ఆన్ అపీరెన్స్, క్లిక్ ఆన్ థీమ్స్. ఎప్పుడైతే థీమ్స్ దగ్గరకు వస్తారో ఇవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చే బ్యూటిఫుల్ థీమ్స్ అన్నమాట. అంటే ఏంది, ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ రిలేటెడ్ ఒక థీమ్ టెంప్లెట్ అనేది ఉంటుంది. సో నాకు ఒక స్కూల్ ఉంది, స్కూల్ రిలేటెడ్ ఒక థీమ్ టెంప్లెట్ ఉంది. నాకు ఒక రియల్ ఎస్టేట్ ఉంది, ఆ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ కి నాకు ఒక టెంప్లెట్ అనేది కావాలి. సో ఏ టెంప్లెట్ దానికి వాడాలన్నమాట. నేను చిన్నపిల్లలతో కూల్ గా మాట్లాడతాను, నేను మీ ముందల గట్టిగా అరిచినట్టు వాళ్ళ దగ్గర అరిచిన అనుకోండి పిల్లలు ఏడుస్తారు. ఒక సార్ దగ్గర మాట్లాడుతున్నాను, తగ్గి చాలా నిజాయితీగా అంతఃకరణ శుద్ధితో మాట్లాడే పెద్దలతో మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా మన వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, పర్సన్ టు పర్సన్. ఇక్కడ కూడా టెంప్లెట్స్ అనేది అలాగే ఉంటుంది అన్నమాట. టెంప్లెట్స్ అనేది డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ వీ నీడ్ టు యూజ్ ద టెంప్లెట్. సో అట్లా మీకు ఎన్ని టెంప్లెట్స్ ఉన్నాయి తెలుసా? యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనమాట. మార్కెట్ లో చాలా మోడల్స్ ఉన్నాయి సార్. టాటాని ఎందుకు బ్రాండ్, కియాని ఎందుకు బ్రాండ్, హుండై కార్స్ ఎందుకు వాడుతున్నారు అంటే దానికంటే ఒక సపరేట్ రీజన్ ఉంది. ఇక్కడ కూడా థీమ్స్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. మార్కెట్ లో టాటా, కియా బ్రాండ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో మనకు క్యాడెన్స్ థీమ్ అనేది ఒకటి ఉంటుంది. KADENC క్యాడెన్స్ థీమ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఏముంటుంది సార్? క్యాడెన్స్ థీమ్ అనేది ఉంటుంది. సో ట్రై టు కంపేర్ విత్ ఏ టాటా కంపెనీ. సో నేను ఎప్పుడైతే ఈ థీమ్ ని నేను ఇన్స్టాల్ చేశానో జస్ట్ చూడండి, అంటే ఏమవుతుంది, వీళ్ళు ఎక్కడైతే హోస్ట్ చేశారో ఆ టెంప్లెట్ నుంచి ఆ మెయిన్ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ లకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ అయిన తర్వాత ఏం చేయాలి, నువ్వు ఇన్స్టాల్ అనేది చేయాలి. అంటే ఏంటి, డబుల్ క్లిక్ కొడితే నీకు విండోస్ అప్లికేషన్, లైనక్స్ అప్లికేషన్, iOS అప్లికేషన్స్ లో ఆటోమేటిక్ గా అయిపోతుంది అనమాట. ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ ఏమైంది, డౌన్లోడ్ అయింది, నీకు ఇంకొక పర్మిషన్ ఇస్తేనే ఇది ఫుల్ గా యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే థీమ్ ని ఇన్స్టాల్ చేశాను నేను, థీమ్ ని ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇదే థీమ్ ఎందుకు వాడుతున్నారంటే నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థీమ్ అనమాట. సూపర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, కొన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫ్రీగా వాడడం అనేది జరిగింది అనమాట. సో KADENC క్యాడెన్స్ WP.
ఈ క్యాడెన్స్ డబ్ల్యూ అంటే ఏంది, ఒక టాటా లాగా, ఒక కియా కంపెనీ లాగా మంచి మంచి టెంప్లెట్స్ ఇస్తారనమాట వీళ్ళు. సో ఇది ఎందుకు ఓపెన్ చేశారు సార్ అంటే, ఇది మనకు స్టార్టర్ టెంప్లెట్స్ అనేది ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ స్టార్టర్ టెంప్లెట్స్. ఎప్పుడైతే నేను స్టార్టర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తానో, దిస్ ఆర్ ఆల్ ద టెంప్లెట్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్. సో ఎక్కడైతే ప్రీమియం ఉంటుందో దట్ విల్ బి పేడ్ వర్షన్. చూడండి, ప్రీమియం, ప్రీమియం, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ, మళ్ళీ ప్రీమియం, ప్రీమియం, ఇది ప్రీమియం, ఇది ప్రీమియం, మళ్ళీ ఫ్రీ టెంప్లెట్స్ ఏమున్నాయి సార్, ఐఎమ్ గోయింగ్ టు షో చేస్తాం, ఇది కూడా ఫ్రీనే. ఓకేనా. తర్వాత ఇంకేమున్నాయి సార్ ఫ్రీ టెంప్లెట్స్, మనకి చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ ఫిల్టర్ చేసుకోవాలంటే ఈజ్ గోయింగ్ టు గివ్ వన్ అకౌంట్ టు యూ. ఇక్కడ మీరు చూస్తే ఫ్రీ అని చెప్పి ఫిల్టర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఫ్రీ అని చెప్పి మీరు ఫిల్టర్ చేస్తారో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ ఎ కంప్లీట్ ఫ్రీ టెంప్లెట్స్. అర్థమైందా. మళ్ళీ టెంప్లెట్స్ అన్ని నాకు కావాలంటే ఏంది అంటే, మీరు ఒక కార్ షోరూమ్కి వెళ్తారు, ఆ కార్ షోరూమ్కి నాకు ఒక కార్ ఇవ్వమంటే ఇవ్వడు కదా. నీ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి, నీ ఒక టేస్ట్ బట్టి, నీకు డీజిల్ కావాలా, పెట్రోల్ కావాలా, ఒక లిస్ట్ ఆఫ్ మోడల్స్ ఇచ్చేసి నీ బడ్జెట్ లో నువ్వు తీసుకుంటావు. ఇక్కడ కూడా నీ కలర్ తగ్గట్టు, నీ టేస్ట్ తగ్గట్టు, నీ బిజినెస్ తగ్గట్టు మల్టిపుల్ టెంప్లెట్స్ ఉంటాయి. నువ్వు ఎట్లా మోడిఫికేషన్ చేసుకుంటావు నీ ఇష్టం అన్నమాట. ఓకేనా. ఇవన్నీ ఫ్రీనే సార్. మళ్ళీ ఇక్కడ చూస్తే యు ఆర్ గోయింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ టెంప్లెట్. మళ్ళీ టెంప్లెట్స్ అన్ని నాకు కావాలి అంటే, ఒక కార్ షోరూమ్కి వెళ్తే నాకు కేటలాగ్ లాగా కావాలి, ఒక అడిషనల్ అనేది కావాలి. కేటలాగ్ అంటే ఏంది, మొత్తం ఆ మోడల్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రైజింగ్ పక్కన పెడితే దానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ కూడా ఈ టెంప్లెట్స్ అన్ని కావాలంటే థీమ్ తో పాటు షోరూమ్కి వెళ్ళంగానే నాకు ఏ విధంగా అయితే కేటలాగ్ ఇచ్చి ఒక బ్రౌచర్ అనేది ఇస్తాడో, కార్ వీల్ కావాలన్నా, టూ వీలర్ కావాలన్నా, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా కూర్చోబెడతారు. ఎంట్రీ అంటే ఏంది, జస్ట్ ఒక థీమ్ ఇన్స్టాల్ చేసినట్టు. సో దాని లోపల నాకు తెలుసుకోవాలి సార్ అంటే, దీని మీద నీకు ఇన్స్టాల్ ఏ స్టార్టర్ టెంప్లెట్స్ అని చెప్పేసి ఒక అడిషనల్ ప్లగ్ఇన్ అనేది ఉంటుంది. దీన్ని నువ్వు ఇన్స్టాల్ చేయాలి. ఇది ఆటోమేటిక్ గా నీకు చూపిస్తుంది, థీమ్ ఇన్స్టాల్ కాగానే చూపిస్తుంది. మాన్యువల్ గా మనం డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అప్కమింగ్ సెషన్స్ లో తెలుసుకుందాం. జస్ట్ చూడండి ఇక్కడ. ఎప్పుడైతే నేను ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తానో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ టెంప్లెట్స్ అనమాట. ఏ4 టెంప్లెట్స్, ప్రీ డిజైన్ టెంప్లెట్. ఐ నీడ్ ఏ ప్రీ డిజైన్ టెంప్లెట్స్. డోంట్ టచ్ ఏని టచ్ చేస్తే సబ్జెక్ట్ రాదు సార్. నీకు సబ్జెక్ట్ కావాలంటే ఈ సెషన్ లో ఉండండి. మీరు పే చేసిన దానికి 8500 కి సూపర్ ఫ్లెక్సిబుల్ కంటెంట్ ఇస్తాను. ఏతో కావాలంటే అసలు మీరెవరో నేనెవరో ఓపెన్ గా చెప్తున్నాను. ట్రై టు లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్. రేపు ప్రాబ్లమ్ వస్తే ఈజీగా సాల్వ్ చేస్తారు. నేను ప్రీ డిజైన్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ ప్రీ డిజైన్ మీద టెంప్లెట్స్ మీద ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో, ఇక్కడ కూడా మీకు ఏమొస్తుంది, ఫ్రీ, ప్రీమియం అని ఉంటుంది. నాకేం కావాలి, జస్ట్ ఫ్రీ అనే కావాలి. ఓకేనా. ఫ్రీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే మీకు టెంప్లెట్స్ వస్తాయో అవే టెంప్లెట్స్ ఇక్కడ మనకు వచ్చేస్తాయి అనమాట. చూడండి, దిస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఓకేనా. దీని లోపల నాకేంది, సో దిస్ లుక్స్ వెరీ గుడ్. ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ, మార్నింగ్ పూట ఇదే హెల్దీ, హెల్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి న్యూట్రిషన్ కోర్స్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఇది ఒక టెంప్లెట్ అన్నమాట. ఈ టెంప్లెట్ అంతా డిజైన్ చేయాలంటే మీకు హవర్స్ ఆఫ్ టైం, డేస్ ఆఫ్ టైం అని పడుతుంది. ఇదంతా ఎవరు చేశారు సార్ అంటే, మార్కెట్ లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకు జీతాలు ఇచ్చి చేపించి టెంప్లెట్ అనేది మనకు వచ్చింది. నీకు కలర్ కావాలంటే కలర్ మార్చుకో. చూడు, నేను ఇక్కడ బ్లూ, గ్రీన్ షేడ్ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి అది వచ్చింది. వెన్ ఐ క్లిక్ ఆన్ పింక్ షేడ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ పింక్ షేడ్. కనిపిస్తుందా. నాకు బ్లాక్ లో కావాలంటే బ్లాక్, ఆరెంజ్, ఈ ఫార్మెట్ లో వస్తుంది. అర్థమవుతుందా సార్. దిస్ ఆర్ ఆల్ ద కంటెంట్ అనమాట. చూడండి ఎంత డీటెయిల్ గా వస్తుందో, యూ కాంట్ ఇమాజిన్ అనమాట. చూడండి, నాకు ఇట్లా కావాలి, ఎస్ వచ్చింది. నాకు గ్రీన్ కలర్ లో కావాలి, దిస్ విల్ హ్యావ్ ఎ సెన్స్. చూడండి, వెన్ ఐ క్లిక్ హియర్ ఆరెంజ్ కలర్ ఇది షేడ్ అయింది. నాకు బ్లూ కావాలంటే బ్లూ తగ్గట్టు ఇది అయింది. సో ఇది న్యూట్రిషన్ కాబట్టి ఐ విల్ గో ఫర్ గ్రీన్. సో ఇది అయిన తర్వాత నాకేంది, నెక్స్ట్ అని కొడుతున్నా. ఇక్కడ నెక్స్ట్ కొట్టినా, ఇక్కడ నెక్స్ట్ కొట్టినా, బోత్ ఆర్ సేమ్. నా కర్సర్ ని చూడండి సరిగ్గా. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన, బోత్ ఆర్ సేమ్. నేనేం చేస్తున్నా, నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నా. ఓకేనా. సో నెక్స్ట్ అని చెప్పి టైప్ చేయండి. సో ఎప్పుడైతే నెక్స్ట్ అని చెప్పి టైప్ చేస్తుందో, అది ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఫినిష్ అండ్ లాంచ్ అని కొట్టాలి. వెన్ యూ క్లిక్ ఆన్ ఫినిష్ అండ్ లాంచ్, యువర్ వెబ్సైట్ ఈస్ రెడీ. యువర్ వెబ్సైట్ ఈస్ రెడీ అనమాట. మళ్ళీ దీన్ని ఎలా టచ్ చేయాలి సార్ అనేది చాలా డీటెయిల్ గా, కస్టమైజబుల్ గా మన జర్నీ మొత్తం ఇలాగే ఉంటుంది 10 days. ఓకేనా. 10+ days ఉంటుంది అనమాట. గెట్ రెడీ ఫర్ దట్. ఇట్ టేక్ సమ్ టైమ్. అంటే ఆడిచ్చిన టెంప్లెట్స్, ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్స్, టెక్స్ట్, కోడ్ మొత్తం ఇన్స్టాల్ కావాలి కదా. దాని ఒక వెయిటేజ్ బట్టి, అంటే మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు ఆండ్రాయిడ్ అప్లికేషన్ లో, ఐఓఎస్ లో ఏముంటుంది, చిన్న అప్లికేషన్ అనుకో, అంటే మీరు జెజాల్ అప్లికేషన్ ఉంటే 1 MB ఉంటుంది, సూపర్ ఫాస్ట్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు ఏదైనా కాలేజ్ అప్లికేషన్, యూనివర్సిటీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే వందల కొద్ది ఎంబీస్ ఉంటాయి అన్నమాట. సో డిపెండింగ్ అపాన్ ద సైజ్, టేక్స్ సమ్ టైం. ఇక్కడ కూడా అదే అవుతుంది అన్నమాట. సైజ్ ఎక్కువ ఉందనుకో మెల్లగా టైం పడుతుంది, కానీ 2 minutes, 5 minutes, మాక్సిమం 10 minutes వెయిట్ చేయండి. 10 minutes తర్వాత రాలేదనుకోండి, రిపీట్ ద ప్రాసెస్. 10 minutes తర్వాత కూడా రాలేదు సార్, అది ఫెయిల్ అయింది, వర్క్ అవడం లేదంటే, ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ అన్నమాట. సో స్టార్టింగ్ టెక్నికల్ ఇష్యూస్ తెలుసుకుంటే మనకు బ్రెయిన్ హీట్ ఎక్కిపోతుంది. విల్ డిస్కస్ లేటర్. నీకు రాలేదనుకో, టైం బ్లాక్ పెట్టుకో, 5 minutes, 10 minutes కూర్చో, ఆటోమేటిక్ గా అయిపోతుంది. రాలేదనుకో, యూ క్యాన్ రిపీట్ ద ప్రాసెస్. క్లియరా సార్ ఇది. సార్ ఇది క్లియరా. సార్ ఇది క్లియరా. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. క్లియరా.
ఆన్సర్ ఇస్ సింపుల్. ఆన్సర్ ఇస్ సింపుల్. యా, థ్యాంక్ యూ. స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ప్రతి ఒక్కటి. జస్ట్ హోల్డ్ ఆన్, జస్ట్ హోల్డ్ ఆన్. ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా? యా, అవుతుంది. ప్రోగ్రెస్ జరుగుతుంది కదా, అయిపోయింది. సక్సెస్. యు ఆర్ సో మచ్ క్లోజర్ టు లాంచ్. సీ మై పేజెస్, సీ మై సైట్ అని కొడితే ఇది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అనేది అయిపోతుంది. వచ్చిందా సార్? విత్ ఇన్ కపుల్ ఆఫ్ సెకండ్స్ లో వీ హ్యావ్ క్లోజ్డ్ ద వెబ్సైట్. మళ్ళీ వెబ్సైట్ ఎంత తీసుకుంటారు సార్ మార్కెట్ లో? అంటే వాళ్ళ టేస్ట్ తగ్గట్టు కంటెంట్ మొత్తం మాడిఫై చేసి నువ్వు ఇచ్చినావు అనుకో, దే విల్ చార్జ్ అప్రాక్సిమేట్లీ 10,000, 15,000. కొన్ని బ్రాండ్స్ దగ్గర వెళ్తే దే చార్జ్ 30,000, 40,000. ఇంకా లిమిటేషన్స్ లేవు సార్. మీకు చిన్నగా చెప్తాను, పెద్ద సబ్జెక్ట్ ఇస్తారు. బయట అంతా పెద్ద పెద్ద చెప్పి చిన్న సబ్జెక్ట్ ఇస్తారు. కాబట్టి ఐ విల్ స్టార్ట్ విత్ 0, ఐ విల్ స్టార్ట్ విత్ పైసా, ఐ విల్ స్టార్ట్ విత్ రూపీస్, ఐ విల్ స్టార్ట్ విత్ 1000. మీరు 1000 పెడతారా, 1 lakh పెడతారా, అది మీ ఇష్టం. సో మార్కెట్లో ఏదైతే ఉందో అదే మీకు చెప్తున్నాను. ఓకేనా సార్? వచ్చిందా? మళ్ళీ ఇది ఎలా ఉంటుంది సార్? ఇగో మీరు ఓపెన్ చేశారు అనుకోండి, మీ మొబైల్ ఇలా వస్తుంది అనమాట. సూపర్ ఫ్లెక్సిబుల్ అనమాట. ఇదంతా డిజైన్ చేయాలంటే చుక్కలు కనిపిస్తుంది సార్, ఓపెన్ గా చెప్తున్నాను. సో టెంప్లెట్ ని వాడడం అనేది చాలా ఈజీ. ఆ టెంప్లెట్ ని వాడాలన్నా సరే యూ మస్ట్ నో ఎవ్రీ డీటెయిల్ అనమాట. ఓకేనా? మళ్ళీ దీన్ని ఎలా ఎడిట్ చేయాలి సార్? సూపర్ సింపుల్ సార్. ఒక్కసారి లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఎడిట్ పేజ్ అని చెప్పి క్లిక్ చేశారు అనుకోండి, చూపిస్తాను, డీటెయిల్ గా చూపిస్తాను. ఈట్ హెల్దీ, లీవ్ హెల్దీ, టుడే అని చెప్పేసి ఉంది. ఓకేనా? ఇదేదో ఎడిటర్ వస్తుంది అనమాట. ఇదేదో ఎడిటర్ వస్తుంది అంటే వాట్సాప్ లో చాట్ చేయాలంటే ఒక ఇంటర్ఫేస్ నీకు ఇస్తాడు. మళ్ళీ వెబ్సైట్ ని ఎడిట్ చేయాలంటే ఇది ఒక ఇంటర్ఫేస్ అనమాట. సో నేను దీన్ని క్లోజ్ చేసి ఐ విల్ ఎంటర్ ఎవ్రీథింగ్. యూ క్యాన్ చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. లెర్న్ టుడే. సో ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాను? 1 కోర్స్. ఇది ఇది మన ట్యాగ్ లైన్. ఎస్బీఐ ట్యాగ్ లైన్ నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. 1 కోర్స్, మెనీ ఇన్కమ్ సొల్యూషన్స్, అండ్ మెనీ మెనీ కెరీర్ ఆపర్చునిటీస్. OPPORTUNITIES. ఆన్సర్ ఇస్ సింపుల్. 1 కోర్స్, మెనీ ఇన్కమ్ సొల్యూషన్స్ అండ్ మెనీ కెరీర్ ఆపర్చునిటీస్. ఓకేనా? ఏఐ పవర్డ్, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బై AIPDMA. బై AIPDMA. నేను బోల్డ్ అని చెప్పేసి తీసుకొని ఇది నాకు సెంటర్ లో కావాలి, అలైన్ సెంటర్ అయిపోయా. ఎంత సింపుల్ చూడండి సార్. ఇదంతా రియల్ టైమ్ లో చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఓకేనా? ఇది నా డెస్క్టాప్ వ్యూ. ఇక్కడ నువ్వు వస్తే టాబ్లెట్ వ్యూ అనేది ఉంటుంది. జస్ట్ మీకు శాంపులే సార్, అంటే సబ్జెక్ట్ ఎంత ఈజీనో చెప్తున్నాను. సో ఇలా కూడా మీరు నేర్చుకోలేదు అనుకోండి, మొత్తం ఏ మీద డిపెండ్ అయితే మీరెవరో నేను ఎవరో. ఓకేనా? సో మొబైల్ కూడా చూస్తే దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. వచ్చిందా సార్? సార్ బానే ఉందా? చేంజెస్ ప్రతి ఒక్కటి కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కస్టమైజ్ చేసుకోవచ్చు. యు కాంట్ ఇమాజిన్. ప్రతి ఒక్కటి 100% కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఏంటంటే ప్రాపర్ టైం పెట్టాలి. సార్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు వచ్చింది సార్ అంటే, నా స్టూడెంట్స్ మస్తుగా చేస్తారు సార్, నన్ను మించిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో. ఓకేనా? సో మీకు ఏం కావాలో నేను ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఎప్పుడైతే మీరు ఇట్లా క్లిక్ చేస్తారో మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది మన వెబ్సైట్. చూడండి ఒకసారి, మీరు కావాలంటే మీకు కూడా ఇది పంపిస్తాను. కాపీ. సార్ మొబైల్లో లోడ్ అవుతుందా? ఒక్కసారి నాకు చెప్పాలి. ఈ లింక్ ఓపెన్ చేయండి. మొబైల్ ఓపెన్ అవుతే నాకు చెప్పండి. లింక్ మీకు పెట్టాను. HTTPS అనేది మాన్యువల్ గా చెప్దాం అనుకున్నాను. వాళ్ళు ఏదో బ్రాకెన్ లో స్క్రిప్ట్ ఏదో రాసుకున్నట్టున్నారు. ఆటోమేటిక్ HTTPS కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఆ హెడేక్ కూడా లేదు. ఉంటే ఇంకొంచెం అడిషనల్ హాఫ్ అన్ అవర్ క్లాస్ ఎక్కువ అవ్వకుండా. సార్ లోడ్ అవుతుందా మొబైల్లో? చెప్పండి చెప్పండి. డెస్క్టాప్ లో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ మీరు అందరికి వచ్చిందా? థ్యాంక్ యూ అమ్మ వర్ష, థ్యాంక్ యూ సార్. సార్ లోడ్ అవుతుందా? కామెంట్స్ లో మీకు ఒక వెబ్సైట్ లింక్ పెట్టాను. ట్రై టు ఓపెన్. ఇక్కడ ఏదైతే వస్తుందో అదే విధంగా వస్తుంది అనమాట. సో దీని ఒక మార్కెట్ ప్రైస్ మీరు బ్రాండ్స్ తగ్గట్టు పెద్ద కంపెనీస్కి వెళ్తే దే విల్ చార్జ్ థౌసండ్స్ టు లాక్స్ చార్జ్ చేస్తారు. మనలాంటి నాలాంటి ఫ్రీలాన్సర్స్ అయితే 10,000 ఇవ్వండి సార్, 15,000 ఇవ్వండి సార్, 20,000 ఇవ్వమని చెప్పేసి మనం అడుగుతాం అనమాట. ఓకేనా? మళ్ళీ ఇది ఎన్ని డేస్ లో చేయొచ్చు సార్? నేను చెప్పే ఈ 2 weeks అంటే 10+ డేస్ మీరు కరెక్ట్ గా చేస్తే, ఓకేనా, మామూలుగా ఏని పక్కన పెడితే A to Z ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. ట్రై టు ఫాలో మై సెషన్స్. యూ కెన్ కంప్లీట్ దిస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ ఇన్ జస్ట్ 5 to 7 వర్కింగ్ డేస్ అంతే. 5 to 7 వర్కింగ్ డేస్ లో యూ కెన్ క్లోజ్ ఇట్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా? జస్ట్ ఫాలో మీ, తర్వాత చూసుకుందాం మళ్ళీ. ఇది మన వెబ్సైట్. సో మీకు అర్థమైపోయింది అనమాట. మీకు అర్థమైపోయింది సార్. నాకు ఇంత పెద్ద కష్టపడి చేసినా కదా, ఈ వెబ్సైట్ నాకు వద్దు సార్, నేను రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నా, ఏదో తప్పుగా చేశాను, నా ఫోన్లో కూడా నాకు ఏమైనా ఇబ్బంది బ్లాక్ అయితే ఏం చేస్తారు చాలా మంది, ఒకప్పుడు వైరస్ వచ్చిందంటే ఫోనే రీసెర్చ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఉందా సార్ అంటే లేదు. సెక్యూరిటీ ఆ లెవెల్ ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ నాకు ఇది ఏం నచ్చలేదు. కంపెనీ వాడు నాకు ఇది ఎలా ఇచ్చాడో ఆ విధంగా నేను దీన్ని రీసెట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అడిషనల్ ఫంక్షనాలిటీ కావాలి. సో అలాంటి అడిషనల్ ఫంక్షనాలిటీ కావాలంటే ట్రై టు గో టు ద ప్లగిన్స్ లోపల యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేయండి.
సో జస్ట్ టైప్ రిసెట్ RESET అని చెప్పి ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో యు ఆర్ గోయింగ్ టు గెట్ వన్ రిసెట్ ప్లగిన్ అన్నమాట. సో రిసెట్ ప్లగిన్ చెప్పి ఇన్స్టాల్ చేశారనుకోండి, ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ 4 lakhs ప్లస్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. యూ కెన్ గో హెడ్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ అండ్ ఇట్ విల్ బి డన్. ఇట్ విల్ బి డన్ అన్నమాట. జస్ట్ హోల్డ్ ఆన్, జస్ట్ హోల్డ్ ఆన్. వన్ మినిట్ ఆగరా. ఓకే, విల్ చెక్ ఇట్, విల్ చెక్ ఇట్. ఓకే, సో ఐ విల్ మేక్ ఏ రిఫ్రెష్. సో ఇది ఒక వీడియో వస్తే ఇప్పుడు మీకు 2 parts కింద రావచ్చు, లేకపోతే ఒక పార్ట్ కింద రావచ్చు, ఎందుకంటే మధ్యలో బ్రేక్ అయింది కాబట్టి. సో నా వెబ్సైట్ ని రీసెట్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ, అంతే. ఎప్పుడైతే నేను ఇన్స్టాల్ అవ్వని కొడతానో అండ్ ఇట్ విల్ బి డన్. ఓకేనా, ఇలా యాక్టివేట్ అనేది చేసుకోవాలి. యాక్టివేట్ అని చేసుకుంటే ఏమవుతుంది, ఆ ప్లగిన్, ఆ థీమ్, ఆ మాడ్యూల్ ఏదన్నా కావచ్చు 100% యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా, డన్. కమ్ డౌన్, ఓపెన్ WP రీసెట్ టూల్. ఇది ఒక చిన్న కన్ఫిగరేషన్ అనమాట. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఎలాగైతే కాన్ఫిగర్ అవుతామో, లాగిన్ అనేది చేస్తామో, మన డీటెయిల్స్ అనేది ఇస్తామో, ఇక్కడ కూడా కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ అనేది అప్లై చేయాలి. సో ఎప్పుడైతే ఓపెన్ WP రీసెట్ టూల్స్ అని చెప్పి క్లిక్ చేస్తానో ఐఎమ్ గోయింగ్ టు గెట్ లైక్ దిస్ అనమాట. జస్ట్ కమ్ డౌన్, జస్ట్ కమ్ డౌన్. ఇక్కడ అడుగుతుంది అనమాట సైట్ రీసెట్ అని చెప్పేసి. సో జస్ట్ టైప్ RESET, ఆడు ఏదైతే అడిగిండో అదే ఇక్కడ రాస్తున్నాను. ఎప్పుడైతే నేను రిసెట్ అని చెప్పి టైప్ చేసి రిసెట్ సైట్ అని చెప్పి టైప్ చేస్తానో ద వెబ్సైట్ విల్ బి డన్. సో మనము ఒక కొత్త ఫోన్ తీసుకుంటే ఏ విధంగా అయితే వస్తుందో రీసెట్ అయ్యి, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు నా వెబ్సైట్ చూడండి, ఇదే కదా నా వెబ్సైట్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను, కంపెనీ నుంచి ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా వచ్చేసింది అనమాట. ఓకేనా సార్, ఇది సార్ లాజిక్ అర్థమైందా ఇది? యా, రికార్డ్ అవుతుందండి, రికార్డ్ అవుతుంది. ఇది ఐ హావ్ డన్ ఏ మాన్యువల్ రికార్డ్, నథింగ్ టు వరీ. సార్ ఓకేనా ఇది? సార్ ఇది ఓకేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సో మీకు ఇది కాకుండా రియల్ టైంలో ఒక డొమైన్, ఒక హోస్టింగ్, ఒక CDN తీసుకొని నేను నీకు చెప్తాను. ఓకేనా, డన్. జస్ట్ హోల్డ్ ఆన్. సో ఇది మన వెబ్సైట్ సార్, AIPDMA.in అనమాట. దీని లోపల బ్లాగ్స్ ఉంటాయి. అలాగే చాలా మందికి KK డాట్, అంటే మీరు ఏ విధంగా అయితే నేను మీకు చెప్తున్నానో అదే విధంగా మీ అందరికి మీ నేమ్స్ తోని బై టుమారో ఎండ్ ఆఫ్ ది డే, బై టుమారో ఎండ్ ఆఫ్ ది డే, ఈ రోజు కొంతమందికి, రేపు కొంతమందికి యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. మీకు మీ రిజిస్టర్ అయిన మెయిల్ ఐడికి support@, మళ్ళీ చెప్తున్నాను సార్, ఒక్కసారి ఆగండి చూపిస్తాను. సో ఇట్లా మీకు మెయిల్స్ అనేది వెళ్ళిపోతాయి సార్. ఓకేనా, సో వీళ్ళందరూ జాయిన్ అయిన వాళ్ళు అనమాట. యువర్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ యాక్సెస్ వర్డ్ప్రెస్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఇలా మీకు అందరికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా సార్, సో మీరు ఏం చేయాలి, రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. ఈ లోపల మీరు infinity-free.com తో మీరు ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ అంతా నేను మీకు చెప్తాను. ఓకేనా, డన్. సరే సార్, ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. కానీ మీకు ఒక బేసిక్ అనేది చెప్పాలి. ఆ బేసిక్ ఏంది సార్ అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఐఎమ్ స్టాపింగ్ ఇయర్ అండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ లో నిన్న మీకు ఒకటి చెప్పాలి, సో క్లోజ్ చేసేసాను అన్నమాట. సో అది ఎక్కడ వస్తుంది సార్ అంటే, జస్ట్ ఏ మినిట్. అర్థమైపోయింది, డన్. డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాం కదా. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఐ విల్ మేక్ వై డిజిటల్ మార్కెటింగ్, వై డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. సో ఇది కొంచెం థియరిటికల్. నాకు 10 minutes టైం ఇస్తారా? ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను ఈరోజు. నాకు 10-15 minutes టైం ఇస్తారా? థియరిటికల్ ఉంటుంది, బట్ యు మస్ట్ నో, వెరీ 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 ఇంపార్టెంట్, యు మస్ట్ నో దిస్. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇక్కడ వై డిజిటల్ మార్కెటింగ్, వై డిజిటల్ మార్కెటింగ్, వై నాట్, వై నాట్ TRADITA ట్రెడిషనల్ మార్కెటింగ్. చాలా మందికి మీకు ఇంటర్వ్యూలో కావచ్చు, రియల్ టైంలో కావచ్చు, చాలా మంది దీని మీద క్వశ్చన్స్ అనేది వేస్తుంటారు అన్నమాట. సో నేను చెప్పే ఆన్సర్ ఏం చేశారంటే
జస్ట్ ఇమాజిన్ అన్నమాట. జస్ట్ ఇమాజిన్ just imagine I have started started a business. I've started a business. సో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా మంది కేజీస్ లో ఇవన్నీ కొంటుంటారు అనమాట. శారీస్ కావచ్చు, షాపీస్ కావచ్చు, ఈ ప్రైమ్ డే సేల్ కావచ్చు, లేకపోతే ఫ్లిప్కార్ట్ రీసెంట్ గో టు సేల్ కూడా అంటుంటాం అనమాట. సో నేను ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఎగ్జాంపుల్ ఏది సార్, ఇది ఆషాఢం కాబట్టి శారీస్ అంటాను కాబట్టి ఎగ్జాంపుల్ REBAT. ఇక్కడ ఎవరున్నారు సార్? ఇది నాకు బ్యాచ్ 1 ఎగ్జాంపుల్ వస్తుంది. భువన్ లలిత కుమారి. సో ఐ విల్ గో ఫర్ GLK అని చెప్పేసి తీసుకుంటున్నా. ఐ విల్ గో ఫర్ GLK శారీస్ అని చెప్పేసి తీసుకుంటున్నా. SARES GLK శారీస్ .com కానీ .in కానీ తీసుకుంటున్నా. సార్ కొంచెం మ్యూట్లో ఉండరా సార్? కైలాష్ యా, థ్యాంక్ యూ. సో GLKsarees.com అని చెప్పేసి తీసుకున్నా. GLK శారీస్ లేకపోతే GLKsarees.in ఏదో ఒకటి తీసుకున్నా. సో నాకేముంది, నాకు ఆఫ్లైన్ బిజినెస్ కూడా ఉందన్నమాట. అంటే ఎక్కడున్నా సరే శారీస్ అనేది ఆన్లైన్ లో తక్కువ, ఆఫ్లైన్ ఎక్కువ కొనే వాళ్ళు ఉంటారు. గోల్డ్ అయితే మొత్తం ఆఫ్లైన్ అనమాట. ఆన్లైన్ లో కొనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇప్పుడు నాకు ఆఫ్లైన్ స్టోర్ విజిట్స్ పెరగాలి, సో నాకు అటు ఆన్లైన్ కావాలి, ఇటు ఆఫ్లైన్ అనేది కావాలి. మళ్ళీ ఇప్పుడు నాకు ఆఫ్లైన్ కావాలంటే నేనేం చేయాలి సార్ అంటే, నేను ఇచ్చే స్ట్రాటజీస్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు షోకేస్ అనమాట. షోకేస్ మై బిజినెస్. ఈ బిజినెస్ అనేది ఎలా షోకేస్ చేస్తారు తెలుసా? ఫస్ట్ వన్ వచ్చి అనౌన్స్మెంట్స్ ఇస్తారనమాట. ఆటోలో కానీ, రిక్షాలో కానీ, వెహికల్స్ మీద వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ అనౌన్స్మెంట్స్. ఆటో ANNOUNC అనౌన్స్మెంట్స్ అంటే ఆటోలో వచ్చేసి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు అనమాట. ఒక మైక్ పెట్టుకొని, ఈ షోరూమ్ ఇట్లా ఓపెన్ అయింది, ఆఫర్ ఉంది, మీరు కావాలంటే లాంచ్ ఆఫర్ కింద వచ్చేసి మీరు ఏది తీసుకున్నా కానీ 500 1000 రూపీస్ అంటుంటాడు. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళే డోర్ టు డోర్ స్టెప్ అనేది వస్తారనమాట. డోర్ టు డోర్ స్టెప్ అనేది వస్తారు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి కావాలంటే ప్యాంప్లెట్స్ ఇస్తారు. ప్యాంప్లెట్స్ లేకపోతే బ్రౌచర్స్ ఇస్తారనమాట. ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. ఓకేనా? ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. ఇది కాకుండా ఏమైనా ఉంటాయా సార్ అంటే, సో వాళ్ళు టీవీ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఇవ్వచ్చు, లేకపోతే మెట్రో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు. వాళ్ళకున్న రెవెన్యూ బట్టి ఇంకేదైనా కావాలంటే ఇవ్వచ్చు అనమాట. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే రేడియోస్ కూడా ఇస్తారన్నమాట. ఇది కూడా లేదు సార్, ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఏందో తెలుసా? దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ న్యూస్ పేపర్స్. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా సార్? ఇవన్నీ అంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఐ నీడ్ టు ప్రమోట్ ఇన్ దిస్ వే. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది న్యూస్ పేపర్స్కి వెళ్తున్నారు కాబట్టి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా అనమాట. సార్ మీ ఇష్టం, ఏదన్నా తీసుకోవచ్చు. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అంటే ఇవన్నీ చాలా ఉన్న ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. హోర్డింగ్స్, మీకు నచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ ఏదన్నా చూసుకోవచ్చు అనమాట. దీన్ని మనం తెలుసా, అవుట్డోర్ అడ్వర్టైజింగ్ అనేది అంటాం అనమాట. ఓకేనా? విల్ డిస్కస్. సో హోర్డింగ్స్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు బెటర్ గా అర్థం కావడానికి ఐఎమ్ కమ్ అప్ విత్ ఏ న్యూస్ పేపర్ ఎగ్జాంపుల్. ఓకేనా? న్యూస్ పేపర్స్ అనేది తీసుకున్నా. ఈ న్యూస్ పేపర్స్ ఏమంటారు? న్యూస్ పేపర్ నేను ప్రింట్ అనేది చేయొచ్చు, లేకపోతే న్యూస్ పేపర్ లోపల నేను ప్యాంప్లెట్ అనేది పెడతా. సో మనకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి నేను ఏ న్యూస్ పేపర్ వెళ్ళినా మినిమం గ్యారంటీగా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ పేపర్ ఉంటుంది. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇది కరెక్టేనా? ప్యాంప్లెట్, బ్రౌచర్, బుక్లెట్ ఏదో ఒకటి ఇస్తారన్నమాట. సో ఈ ప్యాంప్లెట్ ప్రింట్ చేయడానికి ఇప్పుడు నాదే ఉందన్నమాట. బిజినెస్ పేరు ఏంది? నేనేం తీసుకున్నా, GLK శారీస్ అనేది ఓపెన్ అయింది సార్. సో ఐ హావ్ స్టార్టెడ్ GLK శారీస్. ఇది ఎక్కడ ఉంది సార్? ప్రస్తుతం నేను LBNR లో ఉంటాను కాబట్టి LB నగర్ అని చెప్పేసి రాస్తున్నా. మంచి ఏరియానే, మంచి పాపులేషన్ ఉన్న ఏరియానే. సో నేను నా షోరూమ్ ఉంది కాబట్టి ఫస్ట్ నా ఏరియాలో బాగా సర్క్యులేట్ చేస్తాను. సో షోరూమ్ ఎక్కడ ఉంటే అక్కడ మీరు మార్కెట్ చేసుకుంటే మీకు బిజినెస్ వస్తుంది. ఆ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వేరే ప్లేస్ కి, అంటే కొంచెం దూరం అట్లా స్ప్రెడ్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ నా షోరూమ్ అని చెప్పడానికి నేనేం చేస్తున్నాను, నేను న్యూస్ పేపర్స్ లో ఆ ఏరియా లోకాలిటీ మొత్తం నేను న్యూస్ పేపర్ లో ఒక ప్యాంప్లెట్ అనేది ఇప్పిస్తున్నాను అనమాట. సో నాకు ఇక్కడ ప్యాంప్లెట్స్ అనేది కావాలి. ఈ ప్యాంప్లెట్స్ ఒక కాస్ట్ ఎంత తెలుసా? మీరు 1 lakh ప్రింట్ చేశారనుకోండి, దే ఆర్ గోయింగ్ టు చార్జ్ అప్రాక్సిమేట్లీ 50K డిపెండింగ్ అపాన్ ద సైజ్ పేపర్. ఇది శారీస్ కాబట్టి కొంచెం హై ఎండ్ ఉంటుంది. ఐ విల్ గో ఫర్ 25,000 రూపీస్ తీసుకుంటారు అనమాట. సో బల్క్ ఇస్తున్నారు కాబట్టి 25,000 to 30,000 అలా తీసుకుంటారు. సో మీరు చిన్న బుక్లెట్ సైజు, చిన్న పేపర్ A4 లో 2 types
2గా కట్ చేసి ఇచ్చుకుంటే అది 15-20,000 అయిపోతుంది. నేను మంచి A4 అడ్వర్టైజ్మెంట్ తీసుకున్న 25,000-30,000 అనేది ఒక ఇండస్ట్రీ ప్రైస్, బెస్ట్ అండ్ చీప్ ప్రైస్ అనేది చెప్పాను. మళ్ళీ 25,000-30,000 నువ్వు పెట్టినావు, నీకు 1 lakh ప్యాంప్లెట్స్ వచ్చింది. 1 lakh ప్యాంప్లెట్స్ అనేది వచ్చింది. ఈ ప్యాంప్లెట్స్ ఎవరు పంచాలి సార్? హూ ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్? హూ ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్? హూ ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్? ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్? నేను వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలా? చేస్తా. కానీ లక్ష నా అక్కతో అవుతుందా? కాదు. నీకేం కావాలి? నీకేం కావాలి? ఓకేనా? ఫస్ట్ వన్ మ్యాన్ పవర్ అనేది కావాలి. ఫస్ట్ వన్ ఏం కావాలి? మ్యాన్ పవర్ అనేది కావాలి. ఈ మ్యాన్ పవర్ కూడా ఏం చేస్తారు? వాళ్ళకు ఎవ్రీడే వాళ్ళకు, అంటే తప్పుగా అనుకోకండి, ఎక్కడ పోయినా కానీ లేబర్స్ దొరుకుతారు కాబట్టి ఒక అడ్డా ఉంటుంది వాళ్ళకు. డైలీ పొలిటికల్ అప్పుడు వాళ్ళు మొత్తం చేసేది ఇదే అనమాట. ఒక అడ్డాకి వెళ్తారు, అక్కడ 10 మందో 20 మందినో, మన బ్రదరో ఫాదరో సిస్టరో, తప్పుగా అనుకోకండి, జస్ట్ మీకు చెప్తున్నాను. ఆ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పోయి మీకు డైలీ 500-1000 ఇస్తుంటే ఎవడు రాడు. సో నీకు బిర్యానీ పెడతాను, రోజు 800-1000 ఇస్తుంటే వాళ్ళు వస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు బయట చేసినదే, ఇక్కడ చేసుకున్న ఒకటే, వాళ్ళ బ్రతుకుతారు అలాగే ఉంటుంది. తప్పుగా అనుకోకుండా ఉన్నది చెప్తున్నాను. నాకు మ్యాన్ పవర్ అనేది కావాలి. సో నేను లేబర్స్ ని తీసుకున్నాను అనమాట. డైలీ వేజ్ లేబర్స్ ని తీసుకున్నా. డైలీ వేజ్ లేబర్స్ ని తీసుకున్నా. సో వీళ్ళు ఏం చేస్తారు సార్? ఓకేనా? సో మార్నింగ్ 10 AM నుంచి చూసుకుంటే ఈవినింగ్ 5 PM వరకు వీళ్ళకి ఇవ్వాలి. సో ఐ విల్ గివ్ 1000 రూపీస్ అనమాట. మళ్ళీ ఇట్లా ఒక్కొక్క పర్సన్ కి నేను 1000 రూపీస్ ఇచ్చి, నాకు ఫుడ్ కూడా కావాలి, వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టాలన్నమాట. 1K ప్లస్ వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వాలి. మంచి చెడ్డ కూడా చూసుకోవాలి కాబట్టి ఫుడ్ కూడా ఇస్తున్నాను అనమాట. సో నాకు ఇట్లా ఈ 1 lakh ప్యాంప్లెట్స్ ఈ మ్యాన్ పవర్ తో పంచేయాలంటే ఎంత కావాలి? ఒక్కొక్కరు మినిమం 1000 మెంబర్స్ కి కూడా పంచరు సార్. దే ఆర్ గోయింగ్ టు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పంచాలంటే మినిమం 100-200 కంటే దాటదు. దగ్గరుండి చూశాను, కొన్ని క్యాంపెయిన్స్ లో వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను. తక్కువలో తక్కువ దే ఆర్ గోయింగ్ టు ఈచ్ పర్సన్ విల్ డిస్ట్రిబ్యూట్. ఓకేనా? 1 ఇంటూ ఎన్ని ప్యాంప్లెట్స్ సార్? 200 అయితే ఎక్కువ అనమాట. కరెక్ట్ గా పంచాలంటే 100. కరెక్ట్ గా పంచాలంటే 100 అనమాట. కరెక్ట్ గా పంచాలంటే 100 అంటే ఎంత అవుతుంది? 100 అనమాట. సో అలాగే నాకు ఇట్లా తక్కువ టైంలో అయిపోవాలంటే ఐ విల్ హైర్ 10 మెంబర్స్ ఇంటూ 100. అప్పుడు ఎంత అవుతుంది? 10,000 ప్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. 10,000 ప్యాంప్లెట్స్ పర్ డే విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. 10,000 PMPHLET ప్యాంప్లెట్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. 10,000 ప్యాంప్లెట్స్ మస్ట్, అంటే జెన్యున్ గా చెప్తున్నాను. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇచ్చి వాళ్ళకు మాట్లాడుకొని వాళ్ళ డీటెయిల్ తీసుకోవాలంటే నువ్వు 100 కంటే ఎక్కువ చేయవు. సరే సార్, 200 మంది అంటే నువ్వు పెంచుకో. సో నేనేం చేస్తున్నాను? 10 మెంబర్స్ తీసుకుంటున్నాను. 10 మెంబర్స్ తీసుకుంటున్నాను. క్వాలిటీ ఆఫ్ వర్క్ 100 మెంబర్సే 100 పీపుల్ కి నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయాలి. పీపుల్ కి నువ్వు డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. డోర్ టు డోర్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. డోర్ టు డోర్ కి డిస్ట్రిబ్యూట్ అనేది చేయాలి. సో నీకు ఎంత మంది కావాలి అంటే, నాకు ఇట్లా 10 days పెట్టుకుంటే 10 days ఇంటూ 10,000 ప్యాంప్లెట్స్ నేను చేస్తే కరెక్టేనా సార్? అప్పుడు నాకు 1 lakh ప్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాయి. 1 lakh PMPHLETS ప్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే నీకు ప్రింట్ చేయడానికి 100 ఇక్కడ into చూడ 10 అంటే సార్ సార్ ఇక్కడ 1000 వస్తుంది సార్. 100 into 10 ఇస్తే ఇక్కడ 100 into 10 అంటే 10,000 కదా. 100 into 10,000 కదా. రైట్, కరెక్ట్. 100 people. ఓకే. ఓకేనా? జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పాను సార్. ఇక్కడ 10 people తోనే చేస్తున్నాను. 10 people ఇంటూ 1000 చేసుకుంటే 10,000 అవుతుంది అనేది నా మెయిన్ ఇంటెన్షన్, అంతే. 10 days. ఓకేనా? అర్థమైందా సార్? లాజిక్ అర్థమైందా సార్ ఓకే సార్. అందరికి? యా థ్యాంక్ యూ. సో నాకు ఇక్కడ ఏమైంది? సో నాకు మ్యాన్ పవర్ కి 10 days ఒక్కొక్కరికి 1000. ఓకేనా? ఒక్కొక్కరికి 1000 అంటే ఎంత అవుతుంది సార్? 10,000 రూపీస్. అట్లా ఎంతమంది ఉన్నారు సార్? 10K. అట్లా ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు కదా. మళ్ళీ మొత్తం ఎంత అవుతుంది సార్? జస్ట్ ఇమాజిన్, ఇక్కడ 10 మెంబర్స్ 10 days ఒక్కొక్కరికి 1,000 రూపీస్ ఇవ్వాలి. అంటే ఎంత అవుతుంది సార్? దగ్గర ఐ నీడ్ టు ఇన్వెస్ట్ 1 lakh అనమాట. ఈ 1 lakh ప్లస్ ఒక పాంప్లెట్ కాస్ట్ 25K అనమాట. మొత్తం ఎంత అవుతుంది సార్? 1.25 lakh అనేది అవుతుంది. కరెక్టేనా సార్ ఇది? అంటే నీకు పాంప్లెట్స్ చీప్ గా రావడమే కాదు, ఎండ్ టు ఎండ్ వెళ్ళి పంచాలి. లేదు సార్ నేను లేబర్స్ ని తీసుకొని మన మ్యాన్ పవర్ తో వెళ్తానంటే ఇంకొంచెం ఎక్స్పెన్సెస్ అవుతుంది, వర్క్లన్నీ ఆపేసేయాలి. అలా టీం వెళ్ళి డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూట్ చేసినా కానీ ఇంకొక రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనమాట. మొత్తం మనం చేయలేం కాబట్టి మ్యాన్ పవర్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇది ఒక కేసు. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. డోర్ టు డోర్ స్టెప్ వెళ్తే వాళ్ళు గుర్తుపట్టి, అమ్మ మీరు వచ్చారు కదా మా ఇంటికి, ఇట్లా ఆఫర్ ఉందంటే వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దిస్ ఈజ్ అ మార్కెటింగ్ మోడల్. సో ఇక్కడ నేనేమంటున్నాను, ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఇక్కడ నువ్వు జెన్యున్ గా చేస్తే నీకు ఇలా వస్తుంది. నువ్వు కొంచెం మానిటర్ మిస్ అయినా, నువ్వు లైట్ తీసుకున్నా గానీ
పోవడమే ఎక్కువ ఉంటుంది తప్ప రావడం ఏమి ఉండదు అనమాట. అర్థమైందా సార్ ఇది? అంటే నాకు వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ ఉంటుంది నువ్వు మానిటర్ చేయకపోతే. అది మనోళ్ళైనా సరే, వేరేవాళ్ళైనా సరే, ఎవరైనా సరే. నువ్వు మానిటర్ చేసి ప్రాపర్గా చిట్టుకున్నావు అనుకో, నీకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ఒక కేసు అనమాట. లేదు సార్ నేను న్యూస్ పేపర్కి వేపిస్తాను, ఈ న్యూస్ పేపర్లో పాంప్లెట్ అనేది పెడతాను. సో నీకు ఫ్రీగా తీసుకుంటాడా? సరే, నువ్వు 25,000 అనేది నువ్వు తీసుకున్నావు. 25,000 రూపీస్ అనేది నీకు పాంప్లెట్స్కి అయింది. ఎన్ని పాంప్లెట్స్ వచ్చాయి నీకు? 25,000కి 1 lakh పాంప్లెట్స్ అనేది వచ్చింది అనమాట. మళ్ళీ 1 lakh పాంప్లెట్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేయాలంటే, ఓకేనా, నేను ఎన్ని న్యూస్ పేపర్లు వేపియాలి, ఎన్ని డేస్లో వేపియాలో కూడా చూసుకోవాలి. ఇప్పుడున్న మార్కెట్లో నువ్వు న్యూస్ పేపర్లో 100 పాంప్లెట్స్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇస్ గోయింగ్ టు ఛార్జ్ మినిమం. ఓకేనా? వర్స్ట్ కేసెస్ ఎంత తీసుకుంటాడు తెలుసా? 30 రూపీస్ టు 50 రూపీస్ తీసుకుంటాడు సార్. అంటే నీ దగ్గర 100 పాంప్లెట్స్ ఒక్కొక్క న్యూస్ పేపర్లో పెట్టాలి. అంటే లోకల్ వైజ్గా, అంటే ఏరియా వైజ్గా మారుతుంటుంది. అంటే ఎట్లా చెప్పాలంటే, వద్దులేండి అది గుడో బ్యాడో తెలీదు. కొన్ని లోకల్ ఏరియాస్లో ఒక రేట్ ఉంటుంది, హై అండ్ ఏరియాస్లో, కొంచెం లగ్జరీ ఏరియాస్లో దే చార్జ్ పర్ పాంప్లెట్కి ₹1 కూడా చార్జ్ చేస్తారు. ఇక్కడ ఏంది, 100 పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇస్ గోయింగ్ టు టేక్ 30 రూపీస్ టు 50 రూపీస్ అనమాట. సో నాకు ఇట్లా 1000 పాంప్లెట్స్ ఉన్నాయి. 1000 పాంప్లెట్స్ ఉంటే నేను ఎంత పే చేయాలి వాళ్ళకు? 300 రూపీస్ యావరేజ్గా పే చేయాలి. అంతేనా సార్? అంటే నా దగ్గర 1000 పాంప్లెట్స్ ఉంటే ఐ విల్ గో ఫర్ 300 రూపీస్ అనమాట. సరిగ్గా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1000 పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఐ నీడ్ టు గివ్ 300 రూపీస్. అదే నేను 10,000 పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఐ నీడ్ టు మేక్ ఏ 30,000 అనమాట. నేను 1 lakh పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 1 lakh పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఐ నీడ్ టు గో ఫర్ 30,000 కట్టాలి. ఎన్ని సార్? 30,000 కట్టాలి. ప్లస్ నాకు 25,000 రూపీస్ ఏమవుతుంది సార్? అంటే 30,000 రూపీస్ నేను కట్టాలి సార్. కరెక్టేనా సార్ ఇది? సార్ ఇది కరెక్టేనా సార్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇది వరస్ట్ చీప్ కేసు చెప్తున్నాను నేను. మార్కెట్లో ఉన్న వన్ ఆఫ్ ద చీపెస్ట్ కేసు మీకు చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. 100 పాంప్లెట్ నేను పంపేయాలంటే మినిమం 30 రూపీస్ లేదు ఎవడు ఉండడు. అలా నేను 1 lakh పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 30,000 రూపీస్ ఇవ్వాలి, ప్లస్ 25,000. అంటే ఇక్కడ నాకు ఎంత అవుతుంది? 55,000 రూపీస్ అవుతుంది. ఈ 55,000 రూపీస్ నేను ఇస్తే ఆడు నిజంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అంటే, లేదు సార్, ఈజ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఓన్లీ 50 to 70% డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. 50 to 70% డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. మిగిలింది మొత్తం ఎక్కడ వెళ్తుంది తెలుసా? ఓకేనా, స్క్రాప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మిగిలింది అనుకో తీసి వేసేస్తారు, లేకపోతే ఈ సీసా డబ్బా పేపర్ ఉంటుంది కదా, వాళ్ళకు కిలో లెక్క అమ్మేశారు అనమాట. 20 రూపీస్ 30 రూపీస్ వస్తుంది, అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నువ్వు నిజంగా ఇస్తున్నావా లేదా, వాళ్ళకు ప్రాపర్గా వెళ్ళిందా లేదా అని చెప్పి ఒక ప్రాబ్లము. సో 50 to 70% డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అది కూడా మంచిదే. కానీ ఒక్కొక్క పేపర్ ఒక పాంప్లెట్ ఉంటుందా, మల్టిపుల్ పాంప్లెట్స్ ఉంటాయా? అంటే స్పీడ్ చేయాలి కదా, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే కదా, మిషన్స్ కాదు కదా. సో వాళ్ళకి తెలియకుండా అడిషనల్ ఇన్కమ్ కోసం ఏదో ఒక పేపర్ ఓపెన్ చేసి ఒక పాంప్లెట్ అనేది చేస్తారు. కరెక్టేనా సార్ ఇది? సార్ ఇది కరెక్టేనా? ఒక్క పాంప్లెట్ అయితే రాదు. మీరు ఒక పేపర్ ఓపెన్ చేస్తే ఒక పాంప్లెట్ రావచ్చు, పాంప్లెట్ రాకపోతే తను ఉంటే మాత్రం డబుల్ త్రిబుల్ ఉంటుంది. అట్లా మీకు మినిమం గ్యారెంటీగా అయిపోతుంది. సార్ మళ్ళీ నిజంగా వేసాడా లేదా అనేది నీకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. నేనేమంటున్నాను అంటే, నీకు ట్రాకింగ్ కష్టము. నువ్వు నీ పర్సన్స్, నీ డెడికేటెడ్ పర్సన్స్, నీ దగ్గర ఉన్న హ్యూమన్ కరెక్ట్ పర్సన్ ని పంపిస్తే నీకు మార్కెటింగ్ అవుతుంది. ఓకేనా? నువ్వు వేరే వాళ్ళని పెట్టి చేపించిన మార్కెటింగ్ కాదు. అంటే డోర్ టు డోర్ స్టెప్ చేయాలన్నా నీకు మ్యాన్ పవర్ కావాలి, ఇక్కడ చేసుకున్నా కానీ హ్యూజ్ రిసోర్స్ అనేది కావాలి. పేపర్ కి నువ్వు ఎంత 30,000 అన్నా నువ్వు పెట్టాలి 1 lakh పాంప్లెట్స్ కి. నేనేమంటున్నాను, ఇఫ్ యు ఇన్వెస్ట్ దాట్ 55,000 ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ లో నువ్వు పెడితే నిజంగా యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ రిజల్ట్స్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు సార్? I have a tracking అన్నమాట. I have a tracking plus transparency. TRANSPERENCY. I have a tracking plus transparency. సో ఏంది, నిజంగా ఒక యాడ్ అనేది నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ యాడ్, ఒక ఇన్ఫ్లుయెన్సరో లేకపోతే ఇంకేదో ఉంది, నాకు తెలిసిన సబ్జెక్ట్ తోని మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ రన్ చేస్తా. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి నా యాడ్ అనేది డెలివర్ అవుతుంది. ఎంతమంది ఓపెన్ చేశారో నాకు ట్రాకింగ్ అనేది ఉంటుంది. 100% ప్రైస్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. నువ్వు 100 రూపాయలు పెడితే 100 రూపాయల్లో 18% జిఎస్టీ పోయి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు మొత్తం డీటెయిల్ బిల్లింగ్ అనేది వచ్చేస్తుంది. క్లిక్ కొడితే నాకు రిపోర్ట్ వచ్చేస్తుంది. డన్. తర్వాత ఐ విల్ మేక్ ఎ టార్గెట్ అనమాట. ప్రాపర్ టార్గెట్ అనేది ఉంటుంది. సో నువ్వు ఎవరికి కావాలి, ఆ ప్రోడక్ట్ ఎవరికి కావాలి, మేలా ఫీమేలా, ప్లస్ నీకు ఏజ్ టార్గెట్ కూడా సూపర్ గా ఉంటుంది అనమాట. ప్లస్ వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇది మెటాస్ అయితే ఇంట్రెస్ట్ అంటాము, గూగుల్ అయితే వచ్చేసరికి కీవర్డ్స్ అంటాం అనమాట. సరే అది పక్కనే పెడితే,
సో నేను ఎవరికి పంపాలో గన్ షాట్ దగ్గర నా దగ్గర ఉంటుంది. నువ్వు ఇంతే ప్రీసైజ్ గా నువ్వు చేయగలుగుతావా ఆఫ్లైన్ మార్కెటింగ్ తోని? చేయలేవన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంకొక బెనిఫిట్ ఉందన్నమాట. ఇలా చేయడం ద్వారా 55,000 డిజిటల్ మార్కెటింగ్ పెట్టడం ద్వారా నీకు బ్రాండ్ ఎక్స్పోజర్ అనేది ఫుల్ గా ఉంటుంది. నీకు బ్రాండ్ ఎక్స్పోజర్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నీకు పేజీకి FOLLOWRS ఫాలోవర్స్ వస్తారు. వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మౌత్ పబ్లిసిటీ పెరుగుతుంది. సో యూ క్యాన్ ఆఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఆఫర్ మల్టిపుల్ వేస్ అనమాట. మల్టిపుల్ వేస్. నువ్వు ఒక్కసారి వెబ్సైట్ ద్వారా ట్రాఫిక్ వచ్చింది అనుకో, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నీ వెబ్సైట్కి వచ్చి పర్చేస్ చేస్తాడు, ఆ కార్ట్ లో పెట్టుకుంటాడా, బయటికి వెళ్తాడో తెలియదు. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు టార్గెట్ చేసి నీ వెబ్సైట్కి వచ్చిందో యూ క్యాన్ ఆఫర్ మల్టిపుల్ టైమ్స్ అనమాట. అంటే రీటార్గెటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంతగానో ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. అంటే 100% మనీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. నువ్వు ఏం ఖర్చు చేసినా డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది ఉంటుంది. నువ్వు ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఏది బెస్ట్, డిజిటలా ట్రెడిషనలా? సార్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సార్ డిజిటలే సార్. డిజిటలా? డిజిటలే బెస్ట్. యా. సో నా ఫార్మాట్ లో ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ బిల్డ్ ఏ బ్రాండ్, యూ మస్ట్ డూ బోత్ అన్నమాట. ఎక్కడ లూపోల్స్ అక్కడ ఉన్నాయి సార్. ఇది మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కాబట్టి కొంచెం అర్థం కావడానికి డీటెయిల్ గా చెప్పాను. సో రియల్ టైమ్ లో చూసుకుంటే యూ మస్ట్ డూ ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్. ఆన్సర్ ఇస్ సింపుల్. ఎందుకు సార్ అంటే నీకు ఎక్కడ బ్యాలెన్స్ అవుతుందో చూడు. అన్ని బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు, అన్ని బిజినెస్ కి ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుందో లేదన్నమాట. సో కాబట్టి యూ మస్ట్ డూ ఫర్ బోత్ ద థింగ్స్, బట్ బడ్జెట్ అలొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే మీకు డెమోస్ లో కావచ్చు, రియల్ టైమ్ లో కావచ్చు, బడ్జెట్ అలొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఒక లాగా ఉంటుంది, ఫోన్ కాల్ తో మాట్లాడితే వేరే లాగా ఉంటుంది. కరెక్టేనా సార్? అంత పవర్ ఉందన్నమాట ట్రెడిషనల్ మార్కెటింగ్ కి. సార్ ఓకేనా? నేను నీతో ఈ రోజు లైవ్ లో మాట్లాడుతున్నా, నేను నీ దగ్గరకు వచ్చి కలుస్తాను, నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది? లాజిక్ అర్థమైందా? సింపుల్ లాజిక్. కానీ నువ్వు ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తావు, వాళ్ళకి ఏ విధంగా కన్వే చేస్తావు, సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది ఏ బిజినెస్ అన్నా సరే, నీకు ఒక మార్కెట్ ఒక ఫ్లక్చువేషన్స్ కి అప్ ఉన్నా, డౌన్ ఉన్నా, కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా, నీలాగా 10 మంది 100 మంది కాంపిటేటర్స్ ఉన్నా, యూ మస్ట్ మేనేజ్ బోత్. ఎవరైతే మార్కెట్ లో రెండింటిని బ్యాలెన్స్ చేస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళ బ్రాండ్ అనేది టాప్ లో ఉంటుంది అనమాట. వాళ్ళ ప్రోడక్ట్ మొత్తం ఆన్లైన్ లో ఉంది, కానీ ఆఫ్లైన్ లో కూడా కొనే వాళ్ళు ఉన్నారు కదా. సార్ నా ప్రోడక్ట్ మొత్తం ఆన్లైన్ చేస్తా, ఆఫ్లైన్ లో చేస్తే ఇంకా డబుల్ త్రిబుల్ బిజినెస్ ఉంటుంది. కాబట్టి నీకు ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఉంటుందో అక్కడ చూసుకోవాలి. సో ఫస్ట్ ప్రియారిటీస్ డిజిటల్ మార్కెటింగ్, సెకండ్ ప్రియారిటీస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఫర్ సమ్ బిజినెస్. ఇంకొన్ని బిజినెస్ కి ఫస్ట్ ప్రియారిటీస్ ట్రెడిషనల్ మార్కెటింగ్, సెకండ్ ప్రియారిటీస్ డిజిటల్ మార్కెటింగ్. సో రెండింటిని కంపల్సరీ నీ ఒక బిజినెస్ ఉంటే అటు ఆఫ్లైన్ చేయాలి, అటు ఆఫ్లైన్ గా ప్రమోట్ చేసుకోవాలి, ఆన్లైన్ గా ప్రమోట్ చేసుకోవాలి. దీనికి ఎక్కడ ROI అనేది ఎక్కువ వస్తుందో, ROI అని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుందో, దాన్ని బట్టి నువ్వు ఒక స్టెప్ అనేది తీసుకుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ వండర్ఫుల్ రిజల్ట్స్ అన్నమాట. కొంతమంది ఆన్లైన్ చూసి మోసపోతారు, నమ్మకం లేదు. చాలా మందికి తెలియదు అనమాట. అరే ఆన్లైన్ లో చూసి చాలా మంది డబ్బులు పడగొట్టుకుంటా అంటారు కదా, ఇక్కడ కూడా అలాంటిదే. సో నీకు ఆన్లైన్ లో కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆఫ్లైన్ గా వాళ్ళని ఎంటర్టైన్ చేసి, తప్పుగా అనుకోకండి, వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడు నీ యొక్క ప్రోడక్ట్ సర్వీస్ గురించి ప్రాపర్ గా చెప్పినట్టు ఉంటుంది. సో మనం డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంకా డబుల్ త్రిబుల్ నేర్చుకోవచ్చు. వాళ్ళకి తెలుసు రియల్ టైం ప్రాబ్లం ఏముంది, ఏ టైంలో ఏం జరుగుతుంది, మనకంటే బెటర్ గా వాళ్ళకి తెలుసు. కానీ ఆన్లైన్ లో నువ్వు ఎలా చేయాలో ఆ సినారీస్ తోనే నువ్వు ఆన్లైన్ స్ట్రాటజీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తావు. సో ఇఫ్ యూ వాంట్ టు డూ బిజినెస్, యూ మస్ట్ గో ఫర్ బోత్. బడ్జెట్ అలొకేషన్ ఎంత పెడుతున్నారని చెప్పి మనకు ఒక క్లారిఫికేషన్ ఉందనుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీస్ 100% కరెక్ట్. సో ఆఫ్లైన్ అక్కడ చేయలో కాబట్టి ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఇలా చేస్తున్నావు. కానీ ట్రస్ట్ ఎక్కువ బిల్డ్ ఎక్కడ బిల్డ్ అవుతుంది సార్? ఆఫ్లైన్ వచ్చి నీతో మాట్లాడి నేను ఒక డీటెయిల్ తీసుకొని మళ్ళీ కాల్ చేసి మాట్లాడి చూసినా, అక్కడ నీకు కమిట్మెంట్ ఎక్కువ వస్తుంది. సో దిస్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా సార్? అండ్ దిస్ అ సెషన్ ఫర్ టుడే. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ నౌ. విల్ కనెక్ట్ టుమారో. రేపు నుంచి కొంచెం ఎక్కువ తీసుకుంటాను సార్. ఓకేనా? 1 hour 15 minutes అట్లా మినిమం ఉంటుంది రేపటి నుంచి. సార్ సెషన్ ఎలా ఉంది సార్? ఈ రోజు ఏదో 2 minutes 3 minutes అట్లా బ్రేక్ వచ్చింది నెట్వర్క్ ఇష్యూతోని. రిమైనింగ్ ఈజ్ ఆల్ గుడ్ సార్. ఓకేనా ఇది? యా చెప్పమ్మా. ఓకే సార్. ఇప్పుడు మనం ఇన్ఫినిటీలోకి వెళ్ళాం కదా సార్, అప్పుడు మీరు 3 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నారు కదా. అవునమ్మా. సో అప్పుడు వర్డ్ప్రెస్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలా ప్రతిసారి? ఐ మీన్ చేసుకోవాలి. అంటే ఆ 3 వెబ్సైట్స్ ఎందుకో మీకు అప్కమింగ్ సెషన్ లో చెప్తాను. ఒకటేమో WooCommerce కోసము,
ఒకటేమో పర్సనల్ ప్రాక్టీస్ కోసము, ఒకటేమో ల్యాండింగ్ పేజెస్ కోసం డిజైన్ చేసుకోండి. ఐ విల్ గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఓకేనా? సో ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఐఎమ్ ఆన్ ట్రావెలింగ్ అనమాట. సో నేను వర్డ్ ఓకే. ప్లస్ తర్వాత నుంచి సరిగ్గా వినలేదు. సో రేపు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. రికార్డింగ్ వినొచ్చమ్మా. మీకు అట్లా ఏమైనా కావాలంటే డెఫినెట్ గా మన టీం కావచ్చు, నేను కానీ మీకు మళ్ళీ హెల్ప్ చేస్తాను. సో రికార్డింగ్ ఉంటుంది లాగిన్ పోర్టల్లో, ఒకసారి చూడండి. మీ దగ్గర ఉన్న నోట్స్ అనేది రాసుకోండి. తర్వాత నిజంగా Okay. కాలేదనుకోండి, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. అంటే వర్డ్ ప్లస్ దాకా నాకు అక్కడ సిగ్నల్ కట్ అయింది సార్ తర్వాత నుంచి. సో అందుకు నేను ఏం కాదమ్మా, వెళ్ళలేకపోయాను. రికార్డింగ్ ఉంటుంది. రికార్డింగ్ చూడండి. రికార్డింగ్ లో కూడా నాకు అర్థం కాలేదు అంటే, నేను అందరికి ప్రాబ్లం ఉంది అనుకోండి, అదే ప్రాబ్లం, ఆ రోజు సెషన్ క్యాన్సిల్ చేసి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఓకేనా? ఓకే సార్, యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ రాజీ. చెప్పండి కైలాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కైలాస్, చెప్పండి చెప్పండి. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇక్కడ రైజ్ అయిందంటే, ఇప్పుడు మీకంటే మీరు వెబ్సైట్ ఉంది కదా, అవును AIPDM2 అవును అని అవును మీరు అవును తీసుకున్నారు. ఇప్పుడు అవును. నాకేం లేదు అక్కడ, నేను ఉమ్. ఏమని తీసుకుంటాను సార్ మరి? kailash.rf.gd, kailash.free.nf, నీకు నచ్చింది నువ్వు పెట్టుకో. ఓకే అంతే కదా, అంతే కదా. ఇప్పుడు కేఎస్ అని చెప్పి తీసుకుంటా, కైలాస్ హరీష్ అని చెప్పి నా ఫుల్ నేమ్ తీసుకుంటా. సో మీ నేమ్స్ తోనే మీరు డొమైన్స్ తీసుకోండి, అది మీ ఇష్టం. నాకు ఏదైనా బిజినెస్ RF చేయాలని సార్, వేవ్ నీకు అక్కడ ఏదైతే నచ్చింది ఉందో. ఏది ఉంటే అది తీసుకోవచ్చు. ఓకే, ఓకేనా? ఇంకొక డౌట్ అండి. ఉమ్, ఉమ్. ఓకే, క్లియర్. ఇంకొక డౌట్ అండి, ఇక్కడ ఇప్పుడు మాడ్యూల్స్ అనేది మీరు ఇస్తారా? టాస్క్ అనేది మీరు అసైన్ చేస్తారా? ఇప్పుడు ఏఐపి మీరు లైవ్ గా మీరు ఏం తీసుకుంటున్నారు? ఏఐపి DM2 XYZ ఉమ్, అని అన్నట్టుగా మీరు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్, అదే సేమ్ సినారియో ఇప్పుడు నాకు వస్తుంది. ఇప్పుడు ఉమ్. నేను ప్రాక్టికల్ గా చేయాలి అంటే మీరు అలాగా ఏమైనా టాస్క్ ఏమైనా ఉంటుందా అని? అదే, అది మీకు గ్రూప్ టాస్క్ లో అప్డేట్ చేస్తాం, మీ గ్రూప్ లో అప్డేట్ చేస్తాం అనమాట. చిన్న ఇన్స్ట్రక్షన్. చిన్మయ్, ఓకేనా? చిన్మయ్ అర్థమైందా? చిన్మయ్ ఉన్నావా? నాకు అర్థం కాలేదు కొంచెం ఒకసారి. ఏం లేదు, ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను ఏఐపిడిఎం అని చెప్పేసి చూస్తున్నా. స్టూడెంట్స్ కి ఒక ఐడియా అనేది జస్ట్ షేర్ చేయి. యూ క్యాన్ క్రియేట్ యువర్ సబ్ డొమైన్ విత్ యువర్ బిజినెస్ నేమ్ ఆర్ విత్ యువర్ నేమ్ అన్నట్టు జస్ట్ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయి. ఓకేనా? ఓకే ఓకే. యా, దాట్స్ ఇట్. ఓకేనా కైలాష్? యా యా, యా. థ్యాంక్ యూ సార్ అండి, రియల్లీ థ్యాంక్ యూ. యా, చెప్పండి చెప్పండి. చెప్పమ్మా లలిత. సార్ డౌట్స్ వస్తే ఎవరిని కాల్ చేయాలి సార్? ఎవరికి ఆ, నాకు నా అంటే వచ్చేస్తుంది. నేను చెప్తానమ్మా మీకు, ఈ రోజు గ్రూప్ లో పెడతాం మేము, ఎలా కాంటాక్ట్ కావాలి, మమ్మల్ని ఎలా రీచ్ కావాలనేది మీకు కంప్లీట్ గా పెడతాము. ఓకేనా? అంటే వర్క్ చేసినప్పుడు డౌట్స్ వస్తున్నాయి. మీరు అవి రాసుకోండి ఎవరిని అమ్మా. ఇప్పుడు contact ఎగ్జాంపుల్, నా వే ఆఫ్ డెలివరీ పాత కంపెనీ ఎలా ఉందంటే, అంటే మాక్సిమం అంటే ఇక్కడ నాకు జస్ట్ 20-30 స్టూడెంట్స్ కదా, నేను ఒక బ్యాచ్ తీసుకుంటే మినిమం 300-400, ఫ్రీలాన్సింగ్ సెషన్ తీసుకుంటే 2000-3000, మినిమం 500+ ఉంటారు అన్నమాట ఒక బ్యాచ్ కి. నేను అక్కడ ఎలా డీల్ చేస్తానంటే, ఈ రెగ్యులర్ మన డిజిటల్ మార్కెటింగ్ సెషన్స్ అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు కదా, ఒక 15-20 మినిట్స్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో మీకున్న క్వెరీస్ అన్ని సాల్వ్ చేస్తాను. నేను ఇప్పుడే ప్రాక్టీస్ చేసిన నాకు ఇప్పుడే ఇష్టం వచ్చింది అనుకోండి, మీకు సపోర్ట్ నంబర్ ఉంది కదా, ఆ సపోర్ట్ నంబర్ కి మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు. లేదు సార్, నేను కమ్యూనికేషన్, రియల్ టైమ్ కమ్యూనికేషన్ నేను పెంచుకోవాలనుకుంటే ట్రై టు మేక్ ఏ ఈమెయిల్ అన్నమాట. సో ఇండస్ట్రీ మొత్తం ప్రిఫర్ చేసేది ఏంది? ఈమెయిల్ అన్నమాట. నేను వాట్సాప్ లో డిలీట్ చేయగలుగుతాను, ఈమెయిల్ లో పంపించిన ఈమెయిల్ నేను డిలీట్ చేయలేను. ఓకేనా? అలా ప్రూఫ్స్ అనేది ఉంటుంది. యూ క్యాన్ కాంటాక్ట్ అస్ విత్ టెలిగ్రామ్, యూ క్యాన్ కాంటాక్ట్ అస్ విత్ వాట్సాప్. మీకు ఎవరైతే గ్రూప్ అడ్మిన్ ఉంటారో వాళ్ళతో కాంటాక్ట్ కావచ్చు. ఈమెయిల్ సపోర్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా? మీకు ఇంకా కావాలి అంటే నెక్స్ట్ డే సెషన్ లో మీకు సార్ ఇది లైవ్ లో చెప్తారని చెప్పేసి మన టీం కూడా మీకు అసిస్ట్ చేస్తుంది. ఓకేనమ్మా లలిత? యా యా, ఇవన్నీ చిన్నవే అమ్మా. జస్ట్ 3-4 డేస్ కొంచెం అడ్జస్ట్ కండి, మీకు సబ్జెక్ట్ ఒక వాల్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా. ఓకేనా? యా సార్, ఇంకా చెప్పొచ్చు సార్. ఇంకా సార్ చెప్పండి గుడ్ శ్రీవాస్తవ. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీవాస్తవ. ఎస్ సార్ అయితే మెయిల్ ఐడి నిన్న సపరేట్ క్రియేట్ చేసుకున్నాం సార్, వెరీ గుడ్. మీరు ఓకే. చెప్పినట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వర్డ్ ప్రెస్ లో డొమైన్ క్రియేట్ చేస్తాం సార్, అంతేనా సార్? అంతే అంతే అంతే, నేను- సింపుల్ సింపుల్ సింపుల్. అనేది మన ఇష్టం, అంటే మెయిల్ ఐడికి రిలేట్ కాకుండా ఓన్ ఒకటి ఎగ్జాంపుల్ గా మనకు ఎగ్జాంపుల్ గా తెలియడానికి నచ్చిన అంతే. నేమ్స్ తో ఒకటి డొమైన్ క్రియేట్ అంతే. Create ఇప్పుడు కూడా చేసుకొని- నేను ఇది ఎందుకు తీసుకున్నా, మీ దాంట్లో ఎవరైతే ఉన్నారో ఆ టాప్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో శారీస్ అనేది ఒకటి తీసుకున్నా. ఎందుకు తీసుకునేది ఇక్కడ నిన్న చూసుకుంటే లలిత డిజిటల్ మార్కెటర్ అని చెప్పేసి తీసుకున్నా. ఈ రోజు ఏదో జీబీఎల్ ఏదో తీసుకున్నా కదా. సో మన ఇష్టం అన్నమాట, అది ఇలా తీసుకోవాలని చెప్పి ఎక్కడ రూల్ లేదు, మనకు నచ్చినట్టు మనం. జిఎల్కే శారీస్ ఎందుకు తీసుకున్నాను, లలిత కుమార్ గారు ఉన్నారు కాబట్టి నేను అది తీసుకున్నాను అనమాట. మన ఇష్టం అది.
సో అక్కడ మీ నేమ్ ఉండొచ్చు, మీకు నచ్చిన ఒక ప్యాషన్ రిలేటెడ్ వర్డ్ ఉండొచ్చు, స్టార్ట్అప్ ఐడియా ఉండొచ్చు, బిజినెస్ ఐడియా ఉండొచ్చు, అది ఎనీథింగ్ అన్నమాట. ఓకేనా? యా సార్ అసలు డౌట్ ఏంటంటే సార్ ఒక్క మెయిల్ ఐడి మీద 3 డొమైన్స్ మీరు అందులో క్రియేట్ చేసుకోవచ్చు అని ఉంది కదా వర్డ్ ప్రెస్. కరెక్ట్ కరెక్ట్ సో కరెక్ట్. మేము అంటే 3 కంటే ఎక్కువ చేసుకోవాలంటే కొత్త మెయిల్ ఐడి చేసుకోవాలా లేకుంటే సార్ ఇది మీ దగ్గర ఓన్లీ 3? అంటే ఓపెన్ గా చెప్తున్నాను సార్, ఓకేనా? నా బ్రెయిన్ లో ఉందనుకో, నాకు ఒక్క పెన్ ఏ పెన్ ఇచ్చినా కానీ నేను వాడతాను. సో నా బ్రెయిన్ లో ఏం లేదు, నా దగ్గర 10 పెన్నులు ఉన్నా వేస్ట్ అనమాట. జస్ట్ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి చెప్తున్నాను అంతే. ఓకేనా? ఎలా వాడాలి సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ మెయిన్ అజెండా. ఒక వెబ్సైట్ లో మీకు నచ్చలేదు అనుకోండి, ఇంకో డిఫరెంట్ స్ట్రాటజీస్ వాడాలి కాబట్టి అట్లా 3 వెబ్సైట్ చేసుకోమని చెప్తున్నాను అంతే. ఒక పేజీ లోపల, అంటే ఒక సార్ వెబ్సైట్ లోపల యూ కెన్ క్రియేట్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పేజెస్ అన్నమాట. అంటే ఇప్పుడు 3 కంటే ఎక్కువ చేసుకోవాలంటే పేమెంట్ చేయాలా లేకుంటే వేరే మెయిల్ ఐడి వాడాలా? అవసరం లేదు, వేరే మెయిల్ ఐడి చేసుకొని చేయండి. ఒక్క రూపాయి కూడా పెట్టకండి సార్ అమౌంట్. ఓకేనా శ్రీవాస్తవ? డోంట్ పే సింగిల్ రూపీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓపెన్ గా చెప్తున్నాను. Okay. ఓకేనా? యా ఓపెన్ గా ఇంకొకటి సార్ చెప్తున్నాను ఇందులో సార్. ఈ URL లో HTTP, HTTPS 3 ఉన్నాయి కదా సార్. మనం అది నేను HTTP తీసుకోవడానికి చెప్తాను. అది దాని మీదే మనకు హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది. కొన్ని సెషన్స్ అయిన తర్వాత మీకు చెప్తాను, సెక్యూరిటీ సెషన్స్ చెప్తాను. వర్డ్ ప్రెస్ లో ప్లగిన్స్ లో SSL గురించి, మన వెబ్సైట్ ఎలా సెక్యూర్ చేసుకోవాలి, బ్యాకప్ ఎలా చేసుకోవాలి, సెక్యూరిటీ సెషన్స్ కూడా ఉంటుంది. అది మనకు 2-3 డేస్ ఉంటుంది అనమాట సెషన్. సపరేట్ సెషన్ ఉంటుంది. కంప్లీట్ సెషన్ ఉంటుంది. జస్ట్ మీకు ట్రయల్ అంతే, జస్ట్ ఇలా చూపించాను అంతే. ఓకేనా? యా శ్రీవాస్తవ, ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ చెప్పమ్మా రాజీ. యా నిన్న మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అని 1 పాస్వర్డ్ గురించి చెప్పారు కదా సార్, వెబ్సైట్ గురించి. అవునమ్మా. అది మనం పర్చేస్ చేసుకోవాలా సార్? అంటే ఇన్ కంప్లీట్లీ బిజినెస్ ఫ్రీ పర్పస్ అమ్మా, లో. కంప్లీట్లీ ఫ్రీ అమ్మ. వద్దు, ఫ్రీగా ఏది ఉంటే అది వాడదాము, తర్వాత పైసల గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? అది చూసా సార్, నేను వెబ్సైట్ చూసాను. ఓకే. అయితే మనకి ఏదైనా బిజినెస్, స్ట్రాంగ్ బిజినెస్ ఉంటే అప్పుడు పర్చేస్ చేసుకోవడం బెస్ట్ అంటారా? అది బెస్ట్. అవును, అంటే ఇప్పుడు మనకు కొన్ని పాస్వర్డ్స్ ఎట్లుంటాయంటే ప్రాక్టీస్. మన మైండ్ లో ఎన్ని ఉన్నా గానీ అది డేటా బ్రీచ్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఇట్లాంటి ఓకే. సాఫ్ట్వేర్ టూల్స్ వాడడం ద్వారా రియల్ టైమ్ లో ఒక హై ఎండ్ సెక్యూరిటీ కోడ్ జనరేట్ అవుతుంది పాస్వర్డ్ ఫార్మాట్ లో. దాన్ని హై ఎండ్ బిజినెస్ కి అవును. వాడుకుంటే బాగుంటుంది అన్నమాట. దట్ విల్ మేక్ ఎ అదే సెన్స్. అది ఓకే. చూసాను సార్, మొత్తం అదంతా చదివాను. సో ఓకే. ప్రాక్టీస్ కోసం మనం ఫ్రీగా తీసుకుని తర్వాత అంతే, బిజినెస్ కి అవసరం లేదు. తీసుకుంటే. ఇప్పుడు నిన్న మీకు మీ మొబైల్ నంబర్ వాడి ఎట్లా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి చెప్పాను కదా, అలా వాడినా కానీ ఆ, డికోడ్ చేయడం చాలా కష్టం అన్నమాట. ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అమ్మా. ఓకే. యా, మీకు ఇంకా ఆల్ఫా న్యూమరిక్ నంబర్స్ పెట్టుకోవాలంటే మీ దగ్గర ఫాస్టాగ్ ఉంటుంది. ఫాస్టాగ్ ఐడి పెట్టుకోవచ్చు, ఓటర్ ఐడి పెట్టుకోవచ్చు, పాన్ కార్డ్ లో మీ మొబైల్ నంబర్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వెహికల్ నంబర్స్ పెట్టుకోవచ్చు, వెహికల్ నంబర్ కి డేట్ ఆఫ్ బర్త్ అటాచ్ చేసుకోవచ్చు, ఇంకేదైనా వెహికల్ నంబర్ కి ఫ్యాన్సీ నంబర్స్ పెట్టుకోవచ్చు. ఒకటి మర్చిపోయిన ఇంకోటి గుర్తుంటుంది కాబట్టి యూ కెన్ ట్రై విత్ రియల్ టైమ్ సినారియోస్. ఓకేనా? ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. యా సార్, ఇంకేమైనా సార్ క్వరీస్ ఉంటే ఇంకొక చెప్పొచ్చు. డౌట్ సార్. చెప్పండి శ్రీవాస్తవ. యా సార్ ఇప్పుడు మనం మెయిల్ ఐడి బిజినెస్ మెయిల్ చేసుకోవడం ఎలా ఒకసారి చెప్తారా సార్? అది నేను చెప్తాను. మామూలుగా అది మీకు @ జోహో మెయిల్ తోని చెప్తాను. అది మీకు జోహో మెయిల్ తోని @శ్రీవాస్తవ.com అని ఉంది. @gmail.com బదులు @శ్రీవాస్తవ.com తో ఎలా చేయాలి, ఆ ఐడితో ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలో కూడా మీకు సెషన్ ఉంటుంది. సో నథింగ్ టు వరీ. ఓకేనా? యా ఉంటుంది సార్, మనకు ఆ సెషన్ ఉంటుంది. ఓకేనా? యా ఇంకా సార్ ఓపెన్ గా అడగొచ్చు సార్. ఫీజు అందరూ కట్టారు కదా, 8,500 అందరూ అడగొచ్చు సార్, తప్పుగా అనుకోకండి. పేరున పిలవమంటే పిలుస్తాను. యా విజయ, మీకు ఓకేనమ్మా? వీరా, సురేష్, సుజాత. మ్యామ్ చెప్పండి మ్యామ్. ఎస్, క్లారిటీ ఉంది కదమ్మా? యా భువన్, గౌతమ్, జయన్, ప్రణవ్, కైలాష్, రమణ గారు, వెంకటేష్, కోటిరెడ్డి, కుమార్, మోజర్, సార్ ముఫ్రిన్. యా ప్లీజ్ సార్ మనం చెప్పండి ఇది భువన్. ఒక వెబ్సైట్, అదే వేరే కస్టమర్ దన్నా ఎవరిదన్నా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ట్రయల్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది? నేను చెప్పిన సెషన్స్ మీరు ఫాలో అయితే జస్ట్ 3 to 5 days, మా అంటే 7 working days అంతే ఎక్కువ అంటే రిస్క్ వద్దు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే మనం చేసేలాగా సార్, అది జస్ట్ ఏమైనా మెయింటెనెన్స్ చిన్న కింద, అది ప్రాబ్లం. మీకు మెయింటెనెన్స్ ప్లాన్స్ కింద చెప్తాను నేను మీకు. ఓకేనా? నేను మీకు చూపిస్తున్నాగండి. ఓకే సార్. వీ హ్యావ్ ఏ కంప్లీట్ అంటే ప్లాన్స్. మా సైట్ ఎక్కువ వీళ్ళు రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఉన్నారు సార్. ఓకే. మా సైడ్ అందుకే, సో వాళ్ళకి ఏమన్నా ట్రై చేద్దామని వెళ్ళి అడిగి. అది మీ ఇష్టం సార్, నేనైతే అదే మీకు అందుకే. చెప్పాను తప్ప. ఓకేనా? ఓకే సార్. జస్ట్ ఎ మినిట్.
సో ఇక్కడ బిజినెస్ అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. సో ఒక బిజినెస్ కే టు జెడ్ ఓకే ప్లాన్స్ ఎలా ఉండాలి, ఈ ప్లాన్స్ అనేది ఎలా తీసుకోవాలి, వాళ్ళకి ఛార్జ్ ఎలా చేయాలి, ఎస్ఓ ఏ విధంగా మాట్లాడాలి, సో అదర్ సైడ్స్ అండ్ రిసోర్సెస్ ఏముంది, చాలా డీటెయిల్ గా ఈ డాక్యుమెంట్ మొత్తం ఇస్తాను మీకు. ఓకేనా? ఇది ఒక్కటి అంటే ఓకే సార్ సబ్జెక్ట్ అయిన థ్యాంక్ యూ తర్వాత షేర్ చేస్తే దీనికి ఒక వాల్యూ ఉంటుంది. ఏ వెబ్సైట్ కి మనం ఎంత ఓకే ఛార్జ్ చేయొచ్చు, దాని లోపల ఏమేమి పెట్టొచ్చు, మొత్తం డీటెయిల్ గా ఉందన్నమాట ఇంటిగ్రేషన్ తో సహా. ఐ విల్ షో కేస్ అన్నమాట. ఓకేనా? ఇలాంటి డాక్యుమెంట్స్ పదుల ఓకే కొద్ది ఉన్నాయి. ఇవి ఐఎమ్ గోయింగ్ టు షేక్ కేర్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకేనా? యా సార్ యా ఇది థ్యాంక్ మనది బ్యాచ్ 2 వీడియోస్ ఉంటాయి కదా సార్, అవును అవును. అది ఈ మెయిల్కి రావా సార్, వేరే మెయిల్ ఏమైనా ఇమ్మంటారు లేదంటే? అంటే మీరు బ్యాచ్ 1 బ్యాచ్ 2 భువన్? ఫస్ట్ అంటే బ్యాచ్ 1కి పే చేశాను సార్, అది అప్పుడు అవ్వలేదని చెప్పేసి అంటే కొద్దిగా అయితే మీకు బ్యాచ్ 1 అవ్వలేదని రికార్డింగ్స్ చెప్పి ఉంటాయి. బ్యాచ్ 1 రికార్డింగ్స్ ఉంటాయి. బ్యాచ్ 1 నుంచి బ్యాచ్ 2 కి షిఫ్ట్ సార్ చేసి మేము మళ్ళీ కమర్షియల్ గా ఎంతనో కట్టాలి. సో దట్ ఈస్ నాట్ గుడ్. యూ క్యాన్ జస్ట్ గో ఎడ్ అనమాట. లైవ్ సెషన్స్ ఓకే వినండి. సార్ ఓకే బ్యాచ్ సార్ 1 అవి కూడా చూసుకుంటాం అలాగే సార్ ఉంటుంది. ఓకే ఎస్ దట్ విల్ మేక్ ఎ సెన్స్. దట్ విల్ ఓకే మేక్ ఎ సార్ సెన్స్. ఓకే సార్ ఓకే ఓకేనా? యా థ్యాంక్ యూ భువన్. థ్యాంక్ యూ భువన్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్ యా యా థ్యాంక్స్ లాట్ అండి. సో విల్ మీట్ టుమారో అట్ షార్ప్ 7 AM, ఈవినింగ్ 7 PM కి కూడా అటెండ్ కండి. ఎస్టీఓ సెషన్ జరుగుతుంది ఈ రోజు, ఇంకా సూపర్ గా ఉంటుంది. మల్టిపుల్ బ్యాచెస్ వినండి. దట్ విల్ మేక్ ఎ సెన్స్. తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్ అయితే మీకు ఇవ్వగలుగుతాను. క్లారిటీ ఎక్కువ వస్తుంది. రికార్డింగ్ చూస్తారు. ప్రాక్టీస్ కూడా ఎక్కువనే ఉంటుంది అనమాట. సో గో హెడ్. సో విల్ మీట్ టుమారో అట్ షార్ప్ 7 AM. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్స్ థ్యాంక్ బై యూ. సార్. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. యా యా.